సో అందరికీ వెల్కమ్ అండి. 257 257th వీక్లీ రిఫ్రెషర్ జీవన్ విద్య సంబంధించింది. ప్రతి సండే ఎలా అయితే ఆన్లైన్లో మనం కలుసుకుంటున్నామో అలానే అండి ఈసారి కూడా. సో ఈసారి ఏ, నా సైడ్ నుంచి నేను ఏదైనా చెప్పే ముందు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతానండి. సో దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ముందుకెళ్దాము. వినిపిస్తుంది? హలో, వినిపిస్తుందండి. ఇందాక కొంచెం ఇంటర్నెట్ డౌన్ అయినట్టుంది మీ దగ్గర. ఒక్క సెకండ్ అయినది, నాకు అలర్ట్ వచ్చింది అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు క్లియర్ అండి. ఓకే. సో నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈజ్ యువర్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండి? ప్రస్తుతం థియరీ కాదు, ప్రస్తుతం ఇప్పుడు నా లైఫ్ నాకు, మీ లైఫ్ మీకు, ప్రస్తుతం మీరున్న స్టేజ్లో మీకు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఇంకొకలాగా అడగాలి అంటే, సపోజ్ జీవన విద్య అటెండ్ అవ్వకముందు అయిన తర్వాత అనుకుంటే కొన్ని మార్పులు జరిగినాయి మన లైఫ్లో, అందరికీ జరుగుతుంటాయి కదా. సో ఎక్కడ అది జరగడం వల్ల మీకు హ్యాపీనెస్ వస్తుంది అంటే, ఇప్పుడు అది ఆ మార్పు కదా, ఏ లెవెల్లో ఆ మార్పు జరిగిందో ఆ మార్పు వల్ల వచ్చింది కదా. ఆ మార్పు ఏంటి అండ్ ఎక్కడి నుంచి వస్తుంది బెటర్ హ్యాపీనెస్ ఇప్పుడు ప్రస్తుతం మనకి? ఇది క్వశ్చన్ అండి. మన సంతోషానికి, మనం హ్యాపీగా ఉండడానికి ఎక్కడి నుంచో మీకు ప్రస్తుతం హరిగారు సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ నా ఫర్ యువర్ సెల్ఫ్ సమాధానం ఓన్లీ ఏంటి? యు ఆన్సర్ అండి. ఫర్ యువర్ అదే హరిగారు, నేను అజయ్ అండి. అజయ్ గారు చెప్పండి. మనం మీరు తెలుగులో సంతోషం అన్నారు, ఇంగ్లీష్లోనే హ్యాపీ అన్నారు. సోర్సెస్ సంతోషమా హ్యాపీ, ఆనందమా సంతోషమా మీరు అడిగింది? ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారా, లేకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదనిపిస్తుందండి చెప్పండి. రెండు ఒకటి కాదు కదా, రెండు ఒకటి కాదు కదా, రెండు ఒకటి కాదు కదా. అది సంతోషం ఎక్కడి నుంచి చెప్పండి, ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? సంతోషం మీరు అంటే ఏదైతే ఏముంది? అనుకుంటున్నారో అది ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. నేను రెండు సపరేట్గా ఫీల్ అవుతాను. సరే, రెండింటికి సోర్సెస్ చెప్పండి, నష్టమే ఉంది. రెండింటికి సోర్స్ ఏముంది? సంతోషం అంటే ఇప్పుడు నాకు ఏదో డిజైర్ ఉంది, అది ఇప్పుడు నేను వింటున్నాను కదా, వినాలని డిజైర్ ఉంది, ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది, నేను సంతోషంగా ఉన్నా. ఓకే, సో ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ తోనే వస్తుంది ఒకటి. సంతోషం వస్తుంది. ఆనందం అంటే మీకు తెలుసు కదా, ఆనందం ఎట్లా వస్తుంది? ఆనందం అనేది బేసికల్ గా బై బర్త్ ఉంటుంది మీరు, అది మనం డిస్టర్బ్ చేసుకుంటాం. ఆనందం అనేది పెద్దది, అది అర్థం కావాలంటే కష్టం. సంతోషం అయితే డిజైర్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. అది కొంచెంసేపు ఉంటుంది సంతోషం, మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఎందుకంటే కోరికలు మనం అలా రన్ చేస్తూ ఉంటాం కాబట్టి. హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్, ఆనందం ఈజ్ డిఫరెంట్, జాయ్ ఈజ్ డిఫరెంట్, సంతోషం ఈజ్ డిఫరెంట్. థ్యాంక్ యూ అండి. సో అది నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ. సంతోష్ గారు, నేను మాట్లాడేది వినిపిస్తుందండి? హరి సార్ మీరు మ్యూట్ లోకి వెళ్ళి చూడండి. ఓ సారీ అండి, సారీ. నా పేరు సంతోష్ అండి. సార్ నా పేరు సంతోష్ అండి. సార్ సంతోషం అనేది పర్టికులర్ గా ఎవ్రీబడి, ఒక్కొక్కరి ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్ గా ఉంటుంది సార్. పర్టికులర్ గా వాళ్ళు అది చేసినప్పుడే నాకు సంతోషం. సో ఇప్పుడు నాకేంటంటే డైలీ పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేను ప్లాన్ చేసుకున్నట్టు జరిగితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. సో ఇది సంతోషం. ఆనందం అనేది యోగ స్థితిలో ఉన్న వాళ్ళు అవన్నీ లెవెల్స్ దాటిన తర్వాత నిరంతరం ప్రతి దాంట్లో ఆనందం అనేది పొందుతారు. మా గురువు గారు చెప్పారు అది. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతము when you feel happy, when you feel good inside, okay, and that is coming from where? ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మన డేలో మీరు చేసే యాక్టివిటీస్ ఆర్ అవుట్ సైడ్ కదా, అవన్నీ సక్రమం జరిగినప్పుడు యూ ఫీల్ గుడ్ అంటున్నారు కదా. అవును. ఓకే, మార్నింగ్ యోగా చేస్తాను, ప్రాణాయామం చేస్తాను, సో మెడిటేషన్ చేస్తాను. అవి చేస్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఫైన్, థ్యాంక్ యూ అండి. శ్యామలమ్మ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు
ఇ- శ్యామలమ్మ గారు వాయిస్ మళ్ళీ రావట్లేదండి. హలో. అవగాహన తోటి మనం సంతోషంగా ఉండొచ్చండి. శ్యామలమ్మ గారు మీరు మళ్ళీ మొదటి నుంచి చెప్పండి, వాయిస్ రాలేదు. ఆహా, సరేనండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దుఃఖపడ్డం, బాధపడ్డం ఎందుకని టాపిక్ వచ్చింది ఒకసారి. అంటే ఇంకెక్కడ మనకి సంతోషమే అని అనిపించింది. ఇది వరకు 10 సార్లు 25 సార్లు చేసాం, బాగానే చేసాం, ఒక్కసారికి వెళ్ళి ఇలా అంటున్నారేంటి అనిపించేదండి. ఇంక ఇప్పుడు సెల్ఫ్ కి రెగ్యులర్ గా కావాలి, మనకి శ్వాస ఎలా కావాలో సెల్ఫ్ కి రెగ్యులర్ గా సంతోషమే కావాలి. కాబట్టి వాళ్ళు అలా అంటున్నారు అని చెప్పేసి అర్థమవుతుందండి. నాలో బాధపడే రియాక్షన్ తగ్గిందండి. ఇంకేంటంటే మార్నింగ్ లేవలేకపోతే ఫీల్ అయ్యేదాన్ని, కొంచెం లేట్ అయితే హెల్త్ బాగోకపోతే ఫీల్ అయ్యేదాన్ని. ఎనీహో ఏదైనా ఏమి కాదు, కొంచెంసేపు కాసేపు నిదానిస్తే అన్ని సర్దుకుంటాయి అనే నిదానం వచ్చిన తర్వాత నాకు షుగర్ కూడా తగ్గిందండి. అది అలా అనుకోలేదు, అది తగ్గడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఇంకా దీన్ని మళ్ళీ డిస్టర్బ్ చేసుకోకూడదు, మళ్ళీ షుగర్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నామో దానికి తగ్గకుండా ఉండాలి అనే ఇదితోటి నేను ప్రయత్నం చేస్తున్నానండి. నమస్తే అండి, ఉంటాను. సో ఇప్పుడు ఇలా చెప్పొచ్చా అండి, అంటే సర్టెన్ హెల్త్ చేంజెస్, ఇప్పుడు బాడీ చేంజెస్ అండ్ మన ప్రవర్తన ఇతరులతో మనం ఏదైతే బిహేవ్ చేస్తున్నామో దాంట్లో ఏవైతే ఇంప్రూవ్మెంట్ వచ్చిందో, మార్పు వచ్చిందో, దానివల్ల ఇది వరకు అంటే ఇంకా సంతోషంగా ఉండగలుగుతున్నాం, అలా చెప్పొచ్చా అండి శ్యామలమ్మ గారు? అలాగేనండి. మీరే చెప్పింది నేను అలా అనొచ్చా అంటున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. సంతోషంగా ఉందండి, సంతోషంగా ఉంది, తెలుస్తుంది మనకి. రియాక్షన్ లేకపోతే టెన్షన్ తగ్గింది. ఆ టెన్షన్ వల్ల కొంచెం దాహం వేసినట్టు హార్ట్ కి ఇలాంటి అబ్జర్వేషన్ లో కూడా బాగుందండి. మనం కోరి ఎలాంటి ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు అనిపిస్తుంది అనమాట. రియాక్ట్ అవ్వకుండా కాసేపు అయితే మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. జగదీష్ గారు మీరు ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ కి సమాధానం వచ్చినప్పుడు సంతోషంగా అనిపిస్తుందండి. అంటే సమాధానం హి సుఖ అనేది ఒకటి ఉంది కాబట్టి సూత్రం లాగా. ఇప్పుడు ఒక తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి పడుతున్న తాపత్రయము, దానికి పడుతున్న ప్రయాసలు వచ్చే అంటే సమాధానం దొరికినప్పుడు సంతోషం వస్తుందండి నా వరకు నాకు. థ్యాంక్ యూ. సో జిజ్ఞాస అండి, మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో జిజ్ఞాస ఉందో వాటికి ఆన్సర్ దొరికినప్పుడు అనిపిస్తుంది. నైస్. అది నేను తెలుసుకున్నప్పుడు, లేకపోతే నాకు ఎవరైనా హెల్ప్ చేసి తెలిపించినప్పుడు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, చెప్పొచ్చా? థ్యాంక్ యూ. రాధారాణి గారు వినిపిస్తుందా సార్? గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్, బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? వినిపిస్తుందా సార్? ఎస్, క్లియర్ అండి. సార్ అంటే నేను అండర్స్టాండింగ్ చేసుకుని చెప్తాను. యాక్చువల్గా సుఖం, సంతోషం, ఆనందం 3 సార్. యాక్చువల్గా సుఖం ఏంటంటే మనకు మెటీరియల్స్కి సంబంధించింది, మన కంఫర్ట్స్, మంచి ఫెసిలిటీస్ కావాలి, మంచి కంఫర్ట్స్ కావాలి అనేది సుఖానికి. సంతోషం అంటే ఇది టెంపరీ అండి, టెంపరీ హ్యాపీనెస్ సంతోషం, పర్మనెంట్ హ్యాపీనెస్ ఆనందం అనమాట. మనకి ఏదైనా చిన్న చిన్న ఫుల్ఫిల్ అయితే అంటే ఒకటి డిజైర్ ఇందాక చెప్పారు కదా, అట్లా కాదు, అది ఫుల్ఫిల్ అయితే సంతోషం. కానీ మనకి ఎప్పటికీ కలిగే ఆనందం అంటే అది పర్మనెంట్గా ఉండేది ఏమో ఆనందం కిందికి వస్తుంది. అంటే మన మనసుకు సెల్ఫ్కి ఏదైతే ఇప్పుడు ఒకటి వస్తువు కొనుక్కున్నాము, లేకపోతే ఒకరికి ఏదైనా హెల్ప్ చేసినప్పుడు అది అప్పటికే అంటే ఒకటి తిన్నాము, ఇష్టమైన తిన్నాము, లేకపోతే ఇష్టమైన మూవీ చూసాము, లేకపోతే ఏదైనా కంఫర్ట్స్ అక్కడితో ఆ సంతోషం ఉంటుంది టెంపరీగా. అలా కాకుండా మన సెల్ఫ్కి ఒకరికైనా హెల్ప్ చేసాము, లేకపోతే మన వల్ల ఇతరులకి ఆనందం కలిగింది. సో అట్లా మ్యూచువల్గా సెల్ఫ్తో ఉన్నదాన్ని అది తర్వాత మనం గుర్తు చేసుకున్నా కూడా, మనం ఆ నెమరేసుకున్నా కూడా మనకు ఆ ఫీల్ అనేది కలుగుతుంది. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తిన్నాను, మనలో ఒక 1 మంత్ తర్వాత నేను నెమరేసుకున్నాను అనుకోండి, ఆ పాటికే టెంపరీయే. అలా కాదు, నేను ఒకరికి హెల్ప్ చేశాను, సో ఆ ఫీలింగ్ ఏదైతే వల్ల పొందిన ఆనందం ఎప్పుడు ఉంటుందో మీకు తర్వాత కూడా యూ కెన్ రికలెక్ట్ అనమాట. సో ఆనందం అనేది ఇట్స్ లైక్ ఏ బ్లిస్ అనమాట. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే. సో ఆ బ్లిస్ అనేది ఎవరికి వారికి ఫీల్ అవ్వాలి. సో ఆ బ్లిస్ అనేది, ఆనందం అనేది ఇట్స్ పర్మనెంట్ అనమాట.
సో దిస్ వాట్ ఐ అండర్స్టూడ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. సో హెల్పింగ్ అదర్స్ ఇన్ గుడ్ రిలేషన్ విత్ అదర్స్, దట్ ఈస్ వన్ మేజర్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ యూ. ఓకే, ఇంకా ఎవరైనా అండి? సో ప్రస్తుతం మీకు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? సార్ నేను సురేష్. లైఫ్ సార్ నేను సురేష్. సరే అండి, సురేష్ గారు. సురేష్ గారు చెప్పండి. సార్ హలో. నా వరకు అయితే మాకు డే టు డే యాక్టివిటీస్ లో అంటే ఒక సర్టైన్ అంటే నాకు ఇది అనుకూలం జరిగితేనే కావాల్సింది వస్తేనే అన్నది మాత్రమే కాకుండా ఎవ్రీడే డే టు డే యాక్టివిటీస్. మళ్ళీ ఈ టైము ఇలానే ఇప్పుడు నేను దీంట్లో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం ఆనందంగా ఉంది, నెట్వర్క్ ప్రాబ్లం గా ఉంది. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మంచిగా క్లాస్ అటెండ్ అయ్యాను. సో ఈ టైం వరకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను ఈ జర్నీలో ఉన్నప్పుడు నాకు ఇంకేదో ఆఫీస్ కాల్ వచ్చింది అనుకుంటాను, వాళ్ళు నేను చెప్పింది చేయలేదు అనుకుంటాను, నాకు మళ్ళీ హ్యాపీనెస్ ఉంది సార్. సో నేను అలాగా డే మొత్తం మీద కూడాను ఆ మిక్స్ అనమాట, కొంచెం సేపు హ్యాపీనెస్ ఉంటున్నాను, కొంచెం సేపు పర్టికులర్ గా ఇది ఉంది కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో మన డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా రెస్పాన్సిబిలిటీస్ని సరిగ్గా చేయడం ద్వారా, బయట కరెక్ట్గా అవుతుందా లేని ద్వారా మనం హ్యాపీగా అన్హ్యాపీగా ఉండడం అనేది ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అలాంటి ఆన్సరే వాసుదేవరావు గారు కూడా చెప్పారు మెసేజ్లో, సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ మై రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు హ్యాపీనెస్ అని. శ్రీకాంత్ పూసర్ల గారు చెప్పారు, మై ఫ్యామిలీ మై హెల్త్ సరిగ్గా ఉన్నప్పుడు అప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుంది అని. జ్యోతి గారు మీరు మాట్లాడచ్చండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ వెరీ మార్నింగ్. హ్యాపీ టు సీ యూ సార్. చెప్పండి సార్, నేను అనుకోవడం ఏమంటే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం వల్ల హ్యాపీగా ఉంటాము అని. అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు కదా, సో సెల్ఫ్ డెవలప్మెంట్ లో కూడా నాకు హ్యాపీనెస్ వస్తుంది. అండ్ కొత్త విషయాలు నేర్చుకోవడము అట్లంతా చేయడము, మళ్ళా ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం కూడా హ్యాపీనెస్ ఇస్తుంది అని సార్. సార్ నా క్వశ్చన్ ఏమి అని అంటే, ఇప్పుడు బాడీకి సంతోషం కావాలా అండ్ సెల్ఫ్ కి ఆనందం కావాలా? ఆ డిఫరెన్స్ అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? I'll come to that అండి. థ్యాంక్ బట్ యూ నేను సార్. అడిగింది ప్రిసైజ్గా ప్రస్తుతం మీ సిచ్యువేషన్ ఏంటి అనేది. వాట్ ఈస్ మై స్టేట్, వాట్ ఈస్ యువర్ స్టేట్ అనేది. ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ వల్ల నాకు హ్యాపీనెస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. రమయ్య గారు మీరు మాట్లాడచ్చు. సార్ చెప్పండి. ఫస్ట్ ఓన్లీ నేను ఇవాళ హ్యాపీ కోసం షేర్ చేసుకోగలను సార్. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఏదైతే ప్రాక్టీస్ చేశాను, ఫస్ట్ సెషన్ అటెండ్ అయినప్పుడు జీవ సార్ అడిగింది ఏంటంటే, మీరు అన్హ్యాపీగా అసలు ఎందుకున్నారు? సో ఆ టాపిక్ వచ్చినప్పుడు ఏమని చెప్పానంటే, నేను నా వైపు నుంచి రమయ్య గారు మీరు బ్రేక్ అవుతుందండి వాయిస్. సార్ ఇప్పుడు క్లియర్గా ఉంది సార్. సార్ వినిపిస్తుంది? ఓకే అండి. సో నేను ఏం చెప్పానంటే, కాంప్రమైజ్ అవ్వడం వల్ల అన్హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను సార్. ఆ తర్వాత అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రెసెంట్ నేను స్టేట్లో ఉన్నానంటే, కాంప్రమైజ్ అన్న మాట పక్కన పెట్టి ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్. ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకి ఫుల్ఫిల్ అవ్వనప్పుడు మనం అన్హ్యాపీగా ఉంటాం. సో నేను ఎలా ఆలోచించడం స్టార్ట్ చేశానంటే, జీవన విద్య నుండి నేను ఎదుటి వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయడం అది ఎంత కామనో, వాళ్ళు కూడా నా దగ్గర నుండి అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి నేను కరెక్ట్ చేసుకుని నన్ను ప్రెజెంట్ చేసుకున్నట్టు ఉంటే అప్పుడు మనకి ఎదుటి వాళ్ళది మనకు అర్థం అవుతుంది. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా ముందు నా సెల్ఫ్ నేను ఎలా కరెక్ట్ చేసుకుని ప్రెజెంట్ చేస్తాను, అప్పుడు నాకు అవతల వాళ్ళు అర్థం అవుతారు. సో నేను ఆటోమేటిక్గా ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కూడా మనం చెయ్యం. రైట్. సో నేను అది ఆలోచిస్తూ నేను ఆ విషయాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఏదో ఒక టాపిక్ నేను తీసుకున్నాను. ఫస్ట్ మనం ఎదుటి వాళ్ళకి ఎలా ప్రెజెంట్ అవుతాం, అప్పుడు వాళ్ళు మనకు అర్థం అవుతారు.
సో మనకి అసలు అన్‌హ్యాపీకి సారీ అదే అన్‌హ్యాపీకి అసలు ఛాన్సే ఉండదు అన్న టాపిక్‌లోనే నేను బాగా ప్రాక్టీస్ చేశాను. సో ప్రెజెంట్ నేను హ్యాపీగా రిలేషన్‌షిప్‌లో అండి మెయిన్‌లో ఉన్నదేంటంటే రిలేషన్‌షిప్‌ను డీప్‌గా అర్థం చేసుకోవడం. అదే సార్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు, పిల్లల్ని అర్థం చేసుకోవడంలో అవ్వచ్చు. హ్మ్. హ్మ్. వాళ్ళు అంటే వాళ్ళ గ్రోత్‌లో హ్మ్. నాకు ఎదురైన ఆబ్స్టాకిల్స్ గాని ఇలాంటివి సార్ అన్నీ. సో థ్యాంక్ యూ అండి. నా సెల్ఫ్ నేను కరెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పొచ్చు సార్ నేను. సరే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. 1 మినిట్ బ్రేక్ కావాలి నాకు ఇప్పుడే వస్తుంది. సరే గుడ్ మార్నింగ్ సార్. ఎవరు ఏం మాట్లాడట్లేదు సార్. హరి గారు వస్తారు. ఈ లోపు ఇంకెవరైనా షేర్ చేయండి. హరి గారు అడిగిన క్వశ్చన్. సారీ అండి. 1 మినిట్ బ్రేక్ అని చెప్పాను. ఐఎమ్ బ్యాక్. ఓకే. ఇంకా ఎవరైనా షేర్ చేస్తారా అండి? ప్రస్తుతము నా సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటి? దేని వల్ల నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను? ఏ మార్పుల వల్ల ఇదివరకు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండగలుగుతున్నాను? ఇంకా ఇదివరకు కంటే ఎక్కువ కంఫర్టబుల్‌గా ఉండగలుగుతున్నాను. నచ్చిన పని చేసుకుంటే కూడా మనం హ్యాపీగా ఉంటాం. ఓకే. మనం చేస్తున్న పనులు మనకు నచ్చిన పనులు మన చేయడం ద్వారా మన ఇంకా మనసుకి హ్యాపీగా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ అండి. కల్పన. ఎవరైనా సరే అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో అని అర్థం చేసుకున్నప్పుడు కూడా ఏదన్నా అన్నా కూడా మనకి అది మనసుకి ఏమీ బాధ అనేది కలగదండి. అప్పుడే హ్యాపీగానే ఉంటాం. థ్యాంక్ యూ అండి. ఇంకా అండి ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ప్రస్తుతం నా హ్యాపీనెస్ యొక్క సోర్స్ ఏంటి? మీ హ్యాపీనెస్ యొక్క సోర్స్ ఏంటి? థియరీ క్వశ్చన్ అడగట్లే. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అని. ప్రస్తుతం నా స్టేటస్, నా సోర్స్ ఏంటి హ్యాపీనెస్? ఎక్కడి నుంచి వస్తుంది నాకు? హరీష్ సార్. చెప్పండి. హరీష్ గారు. వినపడుతుందా సార్? ఉన్నది చూసుకుంటే అండి ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. ఎక్కడో మనకు లేనిది చూసేదానికన్నా. హరీష్ క్లియర్. సార్ ఎప్పుడైతే ఏదైతే సిచ్యువేషన్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలో ఆ సిచ్యువేషన్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే నేను హ్యాపీగా ఉంటున్నాను సార్. అంతే సార్. అంటే కెన్ యు ఎలాబరేట్? అంటే ఇప్పుడు ఏదన్నా ఒక యోగా ఫాలో అప్ లాంటిది కొంతమందితో చేపిస్తున్నప్పుడు ఏదన్నా ఒక పని ఉంటే ఆ పనికి నేను ఎవరో ముందుకెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను ముందుకెళ్ళి ఆ పని చేయగలుగుతుంటే నేను హ్యాపీగా ఉన్నాను సార్. సో అగైన్ సడన్ నేను బయట కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఆ యాక్టివిటీస్ సక్రమంగా నేను చేయగలిగినప్పుడు దట్ ఈస్ గివింగ్ మీ హ్యాపీనెస్. ఇజంట్ ఇట్? ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ హరీష్. థ్యాంక్ యూ సార్.
ఆ చేసే పనిలో సక్సెస్ వచ్చినప్పుడు కూడా హ్యాపీనెస్ వస్తుంది సార్. రైట్. చేస్తున్న పనిలో బాగా అయినప్పుడు కూడా మనకు హ్యాపీనెస్ వస్తుంది. సురేష్ గారు మెసేజ్ చేశారు. ఓవర్ థింక్ చేయకపోవడం వల్ల మనలో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని నెగటివ్ ప్రొజెక్షన్స్ కానీ ఓవర్ థింక్ చేయకపోవడం వల్ల కూడా హ్యాపీనెస్ వస్తుందంటే ఎస్. ఇంకా అండి ఎవరైనా షేర్ చేస్తారండి? ఇక్కడ సక్సెస్ రాకపోయినా సార్ అక్కడ నేర్చుకున్నాము అన్న ఫీలింగ్ కలిగినప్పుడు కూడా హ్యాపీనెస్ వస్తుంది. హరి హలో అండి భవాని గారు. ఈ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ ఉంది కదండి, ప్రతిదీ ఎవాల్వ్ అవడం కోసమే ఉంది అనే అవేర్నెస్ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ కంప్లైంట్ ఉండట్లేదండి. అప్పుడు హార్మోని కనిపిస్తా ఉంటుంది. ప్రతిదీ ఎవాల్వ్ అవడం కోసమే ఉన్నాము అనేది ఆ ప్రాసెస్ ఒకటి ఎంతసేపు అవేర్నెస్ లో ఉంటుందో అప్పుడు కాన్ఫ్లిక్ట్ నడవట్లేదు. అదర్వైజ్ ఆ అవేర్నెస్ మిస్ అయినప్పుడు మాత్రము ఆ లిమిటెడ్నెస్ వచ్చి ఆ ఉన్న దాంట్లో ఆ కాంపిటెన్స్ చూడడం కానీ లేకపోతే ఇలా ఉండాలి అని ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ రన్ అవుతుంది. అది ఏదో ఒక దగ్గర లిమిట్ అయ్యి ఆ ఫ్రిక్షన్ తెలుస్తుందండి. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఐ సమ్మరైజ్ దిస్ అండి. అశోక్ గారు మెసేజ్ చేశారు, ఐఎమ్ గెటింగ్ హ్యాపీనెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మై సెల్ఫ్ అవేర్నెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అని. విజయ్ కుమార్ గారు మెసేజ్ చేశారు, ఓన్లీ సక్సెస్ గివ్స్ హ్యాపీనెస్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ అని. అండ్ అశోక్ గారు, ఐ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ మై ఎమోషనల్ స్టేట్ దట్ ఆఫ్ అదర్ పర్సన్. సో డౌన్ అండ్ సో సుకృతి గారు చెప్పారు హ్యాపీనెస్ ఈజ్ అవర్ పర్స్పెక్టివ్ అని. ఓకే, సో లార్జ్లీ ఆన్సర్స్ అనండి ఒక 3-4 గ్రూప్స్ లాగా చెప్తే అందరు చెప్పింది. ఒకరు బయట బిహేవియర్ ఏదైతే చేస్తున్నామో వేరే వాళ్ళతో ఏదైతే రిలేషన్షిప్స్, పర్టికులర్లీ రిలేషన్షిప్లో అండి, ఆ రిలేషన్షిప్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయడం ద్వారా, కరెక్ట్గా హ్యాండిల్ చేయడం ద్వారా అండ్ ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని కరెక్ట్గా సార్ట్అవుట్ చేసుకోవడం ద్వారా, వాళ్ళ పట్ల నాలో ఫీలింగ్ ఏమైందో వాటిని సెట్ చేసుకోవడం, దాని మీద వర్క్ చేయడం ద్వారా హ్యాపీనెస్ వస్తుంది అని యాజ్ ఆఫ్ నౌ చెప్తున్నారండి. సో హ్యాపీనెస్ ఇదివరకు ప్రాబబ్లీ హ్యాపీగా లేకపోవడం అంటే మనకు కంఫర్టబుల్ లేకపోవడం, బాధగా ఉండడం కానీ ఏదైనా కాన్ఫ్లిక్ట్ కానీ మోస్ట్లీ రీజన్ కూడా అదే. అండ్ వాటిని సరిగ్గా వర్క్ చేస్తుంటే అక్కడి నుంచి హ్యాపీనెస్ వస్తుంది అని కొంతమంది చెప్పారండి. ఇంకొకరు ఇప్పుడు ఏదైతే మనకి ఎవ్రీడే కొన్ని పనులు మనం అనుకున్నామో కావచ్చు, సెల్ఫ్కి సంబంధించినవైనా సరే, మన ఆఫీస్ సంబంధించినవైనా సరే, వాటిని సరిగ్గా చేయడం ద్వారా అప్పుడు నేను ఒక కరెక్ట్గా ఉన్నాను ఈరోజు అనే దాంతో అక్కడి నుంచి హ్యాపీనెస్ వస్తుంది అన్నారు. ఇంకా కొంతమంది ఏమన్నారు అంటే రిలేషన్షిప్ వర్క్ అవుట్ సైడ్ కదా అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సైడ్ సెల్ఫ్లో ఏం జరుగుతుంది అనేది గమనించుకోవడం ద్వారా, దాంట్లో ఉన్న కోరికలు కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ దాంట్లో ఒక హార్మోని ఉండడం ద్వారా హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పారండి. సో ఇవి అన్ని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండి. వాటికే ఇవి పేర్లు పెట్టారండి, సుఖము, సంతోషం, ఆనందము, పరమానందాలు పెట్టారు. సో నేను పేర్లలోకి వెళ్ళానండి. సో దీస్ ఆర్ జస్ట్ బీయింగ్ ఇన్ హార్మోనీ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ అన్నట్టు. ప్రతి లెవెల్లో హార్మోనీని ఒక్కొక్క లెవెల్ హార్మోన్కి ఒక్కొక్క పేరు పెట్టారు అంతే దాన్ని. బట్ థింగ్ ఈజ్ వీఆర్ జస్ట్ ఇన్ హార్మోనియస్ ఎట్ దట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. సో ఐ విల్ ఫోకస్ మోర్ ఆన్ దట్ అండి. సో కొంచెం నా సైడ్ నుంచి కొంచెం ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ విల్ గో ఇట్. సో ఫస్ట్ థింగ్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్, మనకు అందరికి కావాల్సింది ఆల్రెడీ అందరు వర్క్షాప్ అటెండ్ అయ్యారు కాబట్టి మళ్ళీ నేను దాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేయట్లేదండి. అందరికీ కావాల్సింది హ్యాపీనెస్ అండి. అది కూడా జస్ట్ ఒక మూమెంట్ 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, కంటిన్యూస్ హ్యాపీనెస్. అంటే నిరంతరంగా ఎల్లప్పుడు 24/7 ఐ వాంట్ టు బి హ్యాపీ అండి. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను.
అలాంటి ఒక స్టేట్ అనేది, అలాంటి ఒక దశ లైఫ్‌లో అలా ఉండగలగడము అనేది బయ బయటి విషయాల మీద ఆధారపడినంత సేపు వస్తుందా? లేదా? అది వెరిఫై చేసుకోండి. బయటి విషయాలు ఎక్స్‌టర్నల్ థింగ్స్ మీద, రైట్? ఫలానా వస్తువు కానీ, ఫలానా థింగ్ ఏదైనా సరే, నేను దానికి ఓనర్ అయ్యాను, ఆర్ ఫలానా ఇన్‌కమ్, ఫలానా డబ్బు నాదైంది. ఇప్పుడు డబ్బు ఆల్రెడీ ఉంది ప్రపంచంలో. కానీ అది నాదైంది. జాబ్ వస్తే నాదవుతది. లేకపోతే అవ్వదు. ఇన్‌కమ్ నాదే అయితే అవుతది. అదర్‌వైజ్ వేరే వాళ్ళదైతే. సో, వస్తువులండి. మనీ గానీ, ఏదైనా ఫెసిలిటీ గానీ, దాని మీద నాకు యాక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. రైట్ అనుకుంటే అది ఎంతసేపు ఉంటుంది? ఈ కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది మన గోల్. దాని ద్వారా వస్తుందా? రాదా? అది మనం వెరిఫై చేసుకోవాలి. సో, కొంచెం వెరిఫై చేసుకున్న అర్థమవుతుంది. ఎక్స్‌టర్నల్ థింగ్స్ మీదైతే రాదు అని. అలానే పీపుల్ అండి. వేరే వాళ్ళు కూడా ఎక్స్‌టర్నలే కదండీ! వాళ్ళు కూడా బయటనే. మన నుంచి దాటి ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఆ వ్యక్తితో నా బిహేవియర్ గానీ, వాళ్ళ బిహేవియర్ నా పట్ల గానీ సరిగ్గా ఉన్నప్పుడు హ్యాపీనెస్ వస్తుంది అంటున్నాను. బట్ దాంట్లో కూడా దీనికంటే బెటరే అయినా, వస్తువుల నుంచి హ్యాపీనెస్ కోరుకోవడం దానికంటే కొంచెం బెటరే అది. అయినా సరే దాని నుంచి కూడా మనకి కంటిన్యూయస్ హ్యాపీనెస్ రాదండి. దాని నుంచి కూడా కంటిన్యూయస్ హ్యాపీనెస్ రాదు. అలానే బాడీ నుంచి కూడా, నా బాడీ హెల్తీగా ఉన్నప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. రైట్? దాంట్లో బాడీలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే హ్యాపీనెస్ అనిపించట్లేదు. అది కూడా ప్రాబ్లమే అండి. కంటిన్యూయస్ హ్యాపీనెస్ కెనాట్ కమ్ ఫ్రమ్ ద బాడీ ఆల్సో. లైక్ వెదర్ హెల్తీ అయినా, అన్‌హెల్తీ అయినా, హెల్త్ ప్రాబ్లమ్ అయినా, ఏదైనా బాడీ నుంచి సెల్ఫ్‌కి వచ్చేది ఏంటి అంటే ఒక సెన్సేషన్. సెన్సేషన్ వస్తుంది అంతే. సో, సంవేదన అంటామన్నమాట. ఒక సంవేదన సిగ్నల్స్ వస్తున్నాయి అంతే. సో, ఆ సిగ్నల్స్ కరెక్ట్‌గా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఆ సిగ్నల్స్ కరెక్ట్‌గా లేవు అంటే నేను అన్‌హ్యాపీగా ఉంటాను అని గనక నేను అనుకుంటే మళ్ళీ సేమ్ ట్రాప్ అండి. కంటిన్యూయస్ హ్యాపీనెస్ అయితే రాదు. రైట్? బయట వ్యక్తుల ద్వారా గానీ, శరీరం ద్వారా గానీ, వస్తువుల ద్వారా గానీ, ఈ మూడిటి నుంచి మనకి బయట నుంచి హ్యాపీనెస్ రాదు. ఇంకోటి ఫేవరబుల్ కండిషన్స్ అండి. అంటే నేను ఇంట్లో ఉన్నాను, ఎప్పుడు చిరాకు ఉంటుంది. 2 రోజులు ఎళ్తాను, ఆశ్రమంకెళ్తాను. ఇలాంటి ఒక సెషన్ జాయిన్ అయితాను. ఒక గంట సేపు ఇవన్నీ వింటుంటే అనిపిస్తుంది. ఆర్ ఫేవరబుల్ అంటే నలుగురితో నచ్చినోళ్ళతో నేను టైమ్ స్పెండ్ చేస్తాను. నచ్చిన ప్లేస్‌కి వెళ్తాను. ఆర్ నచ్చిన జాబ్ జాయిన్ అవుతాను. ఆర్ ఏదైనా అండి. అంటే బయట కండిషన్స్ లైక్ వాతావరణం మార్పు గానీ, మనుషుల మార్పు గానీ, ఇంకా వర్క్ మార్పు గానీ, అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుంది. అదొకటండి. ఆ అనుకూలమైన పరిస్థితులు అరేంజ్‌మెంట్ చేసుకోవడానికే ఎవరైతే అలా అనుకుంటామో అండి, ఆ స్టేజ్‌లో ఉంటుంటామో, ఎక్కువ ఫోకస్ మనం నా పరిస్థితులను నాకు అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటామన్నట్టు. ఇప్పుడు నేను కనుక వస్తువుల ద్వారా వస్తది అనుకుంటే, ఎక్కువ నేను వస్తువుల్ని ఇంకా సమకూర్చుకోవడంలో నేను ధ్యాస పెడతాను. నాకు ఈ సంవేదన ద్వారా, శరీరం యొక్క ఇంద్రియ సుఖాల ద్వారా హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటే, ఇంకెక్కువ ఇంద్రియ సుఖాలు ఎక్కడొస్తాయో, దాని మీద ఫోకస్ పెట్టి దానికోసం కష్టపడతాను. ఈ మనుషుల ద్వారా వస్తది అనుకుంటే, ఆ సరైన మనుషులకి సాన్నిధ్యంలో ఉండడం గానీ, వాళ్ళ వాళ్ళ పట్ల నా యాటిట్యూడ్ మార్చుకోవడం గానీ, వాళ్ళని మార్చాలని గానీ ప్రయత్నంలో ఉంటామన్నట్టు. ఎందుకంటే అక్కడ ఏమర్థమైంది నాకంటే, మనుషుల ద్వారా హ్యాపీనెస్ వస్తుంది అని. రైట్. కొంతమంది అసలు మనుషులతో సంబంధం లేదనుకోవచ్చు. మనీ ద్వారానే వస్తుంది అనుకోవచ్చు. అదొక లెవెల్. అప్పుడు వాళ్ళు దాని మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటారు. అలా కాదు, బయట పరిస్థితుల వల్ల వస్తుంది అన్నప్పుడు, ఈ కంపెనీ బాలేదు, ఈ మేనేజర్ బాలేదు, ఇంకో కంపెనీకెళ్తాను. ఆర్ ఇంకో ఊరికెళ్తాను. ఒక ఇల్లు మారుస్తాను, ప్లేస్ మారుస్తాను. అలా బయట పరిస్థితులు మార్చుకోవడం అన్నట్టు. ఇవి డిఫరెంట్ లెవెల్ అండి. దేంట్లో కూడా కంటిన్యూయస్ హ్యాపీనెస్ వచ్చే అవకాశమే లేదండి దీంట్లో. కొంచెం కొంచెం అయితే వస్తది డెఫినిట్‌గా. ఎందుకంటే వాటి మీద వర్క్ చేస్తే ఇది వరకు ఉన్న దానికంటే కొంచెం బెటర్ అయితే ఉంటది. కానీ కంటిన్యూయస్ నిరంతరంగా హ్యాపీ అవ్వడం అయితే రాదు. అయితే మరి ఇప్పుడు మన అందరము వీట్లల్లో మొత్తం 1, 0 అని కాకుండా, అంటే కంప్లీట్‌లీ అసలు వస్తువుల మీద నాది డిపెండెన్సీ లేదు అనే స్టేట్ కూడా మనందరికీ ఏముండదు. పీపుల్ బిహేవియర్ మీద మనం ఎఫెక్ట్ అవ్వమా అంటే అవుతాం. ఎంత ఎఫెక్ట్ అవుతామో అదే మెయిన్ అనుకుంటూ ఉంటాం. ఫేవరబుల్ కండిషన్ కోసం ట్రై చేయమంటే చేస్తూనే ఉంటాం. అయితే వీటిలలో ఏ లెవెల్ మనం అటాచ్ అయి ఉన్నాం దీంట్లో. ఏ లెవెల్ వరకు మనం అటాచ్ అయి ఉన్నాం అనేది అదే మన సంస్కారం అండి ప్రస్తుతం. దాన్ని ఇంగ్లీష్‌లో యాక్సెప్టెన్సెస్ కూడా అనొచ్చు. అంటే నేను ఏవో కొన్నిటిని స్వీకరించి ఉన్నాను. యాక్సెప్ట్ చేసి ఉన్నాను. అంటే మినిమమ్ ఈ మాత్రం అయితే ఉండాలి డబ్బు. ఆర్ మినిమమ్ ఈ మాత్రం పీపుల్‌తో బిహేవియర్ చేయాలి. ఆర్ కొంచెం కొంచెం ఆస్వాదన తీసుకోవడం ఓకే. ఆర్ ఇలా ఏవో కొన్ని మనలో ఒక సంస్కారం ఉందండి. అంటే కొన్ని వీటిని వాల్యూస్ అనొచ్చు, సంస్కారం అనొచ్చు, అదే మన క్యారెక్టర్ అనుకోవచ్చు. అది మనలో ఆల్రెడీ ఉంది.
ఇది ఎందుకుంది ఏంటుంది అంటే ఇంకా ఈ మొత్తం టోటల్ ఎవల్యూషన్‌లోకి మనం ఎళ్ళాల్సొస్తుంది. అయితే ఏదైతే పరిణామ క్రమం ఉందో, ఇప్పుడు సెల్ఫ్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్ అనేది సెల్ఫ్‌లో బాడీ అండ్ సెల్ఫ్ అనుకుంటున్నాం కదా! ఈ సెల్ఫ్ అనేది ఇప్పుడు హ్యూమన్ బాడీతో అటాచ్ అయింది కదా! దీనికంటే ముందు యానిమల్ బాడీతో అటాచ్ అయి ఉంటది. సో, యానిమల్ బాడీతో అటాచ్ అయినప్పుడు దానికి ఒకటే పనండి. ఏంటంటే ఫుడ్. సర్వైవల్ అనేదే మెయిన్. సర్వైవల్ కావాలి అంటే బాడీకి అనుకూలమైనవి సమకూర్చుకోవాలి, తినాలి. సమకూర్చుకోవాలి, తినాలండి. రోజు ఏ యానిమల్ రోజు ఊరంతా తిరుగుతుంది. అది ఓన్లీ ఫుడ్ కోసం తిరుగుతుంటది. సో, అలాంటి టెండెన్సీస్ మన ఈ సెల్ఫ్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి, సెల్ఫ్ ఫస్ట్ అవి మాత్రమే యాక్టివేట్ అవుతాయండి. సెల్ఫ్‌లో యాక్టివిటీస్ లాగా చూస్తే సెల్ఫ్ లెవెల్ అక్కడ ఉంటుంది. దాన్నే సెలక్షన్ అండ్ ఎదవ టెస్టింగ్. మాటలు ఎదవ సొల్లు సొల్లు మొత్తం సొల్లే. ఈ సొల్లు గాని పట్టుకొని ఎక్కడికి వెళ్ళకూడదు అసలు. ఓకే. సో, అలా మనము ఓన్లీ లోవర్ లెవెల్ ఆఫ్ సెల్ఫ్‌లోనే ఉంటుంది. లోవర్ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ ఏంటంటే నాకు అనుకూలమైంది, బాడీకి అనుకూలమైంది ఎక్కడ దొరుకుతుంది. ఫెసిలిటీ గానీ, బాడీకి అనుకూలమైనది ఎక్కడ దొరుకుతుంది. ఇదే పనిలో ఉంటుందండి యానిమల్ సెల్ఫ్. సో, ఈ మన సెల్ఫ్ మీద మనం ఇంకా ఫర్దర్ డెవలప్ అవ్వడానికి వర్క్ చేయకపోతే ఎక్కడ నాకు ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఎక్కడ కిక్ వస్తుంది నాకు. రైట్. ఎక్కడ నాకు వస్తువులు దొరుకుతాయి. ఇది దీంట్లోనే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇదే మన డిఫాల్ట్ అంటే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నట్టు. ఎవల్యూషన్‌లో ఉండే సంస్కారం. కానీ దాంతోని హ్యూమన్ సెల్ఫ్ అయితే తృప్తి పడదండి. హ్యూమన్ సెల్ఫ్ ఎప్పుడు తృప్తి పడుతుంటే ఇక చెప్తాను. సో, కంటిన్యూయస్ హ్యాపీనెస్ అనేది దొరికినప్పుడే మనిషిగా మన సెల్ఫ్ తృప్తి పడుతుంది అన్నట్టు. సో, వీట్లల్లో ఏదో ఒక లెవెల్ కొంచెం మార్పు వస్తదండి. అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్ సెల్ఫ్ కూడా అక్కడ కరెక్ట్‌గా ఆహ్, ఓకే అనిపియకనే నెక్స్ట్ లెవెల్‌కి జంప్ అవుతుంది అండి. అంటే ఇట్ మూవ్స్ ఫ్రమ్ యానిమల్ సెల్ఫ్ టు ద హ్యూమన్ సెల్ఫ్. సో, బట్ దెన్ ఇట్ స్టిల్ సెర్చెస్ ఫర్ హ్యాపీనెస్. యాస్ ఆఫ్ నౌ హ్యాపీనెస్ నాకు లేకపోవడానికి మెయిన్ కారణం నేను సరిగ్గా డిసిప్లిన్‌లో లేను. అందుకనే హ్యాపీనెస్ లేను అనుకోవచ్చు మనకేమన్నా. ఆర్ నా చుట్టుపక్కలోళ్ళు సరిగ్గా లేరు. అందుకే నేను హ్యాపీగా లేను అనుకోవచ్చు. ఆర్ నా దగ్గర సరిపడా థింగ్స్ లేవు అనుకోవచ్చు. ఆర్ నా పిల్లలకి సరిపడా థింగ్స్ లేవు అనుకోవచ్చు. సో, ఇవన్నీ ఎక్స్‌టర్నల్ థింగ్స్ అన్నట్టు. అంటే పీపుల్ గానీ, వస్తువులు గానీ సర్టెన్ నేను బయట చేసే యాక్టివిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను హ్యాపీనెస్ లేదు అనుకోవచ్చు అన్నట్టు. సో, ఈ టైప్‌లో మన స్టేటస్ ఉండే అవకాశం ఉంది. దాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇదా అయితే వీటికన్నా హైయర్ స్టేట్‌లోకి ఎళ్ళొచ్చండి. హైయర్ స్టేట్ ఏంటంటే కంటిన్యూయస్ హ్యాపీనెస్ అనేది మీరే సింపుల్ చూడండి. నా హ్యాపీనెస్ అనేది బయట వాళ్ళ మీద ఆధారపడినంత సేపు ఆబ్వియస్‌లీ నేను అసలు ఇంకా కంటిన్యూయస్ హ్యాపీనెస్ స్టేట్ అచీవే చేయలేను. బయట పరిస్థితులు బావుంటేనే, ప్రపంచం అంతా బాగుపడితేనే, ప్రపంచంలో ఎన్నో సమస్యలున్నాయి. అవన్నీ తీరిన రోజు నేను హ్యాపీగా ఉంటాను అంటే, అలా కూడా ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా అయితే సాధ్యం కాదు. అది ఎప్పుడవుతుందో బయటది అప్పుడు కూడా డౌట్. ఓకే. నా దగ్గర సర్టెన్ థింగ్స్ నా దగ్గర అక్యుములేట్ అవుతేనే, సర్టెన్ లెవెల్ ఆఫ్ మనీ గాని ఏదైనా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అంటే, అది కూడా డౌటే అండి. ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్ కూడా మారుతూ ఉంటుంది. సో, ఇలా కాకుండా వీటితో సంబంధం లేకుండా ఏది బయట పరిస్థితులు గానీ, బయట వ్యక్తులతో గానీ, బయట వస్తువులతో గానీ సంబంధం లేకుండా నేను హ్యాపీగా ఉండే అవకాశం మనకుంది. దాన్నే చాలా హైయర్ స్టేట్ అన్నారండి. చాలా హైయర్ స్టేట్. అంటే వీటితోని సంబంధం లేనంత స్టేట్ అన్నారు. సో, అదేంటంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ అనేది, ఈ సెల్ఫ్ అనేది ఒక ఇలా అనుకుంటే అండి. సో, దాంట్లో మనకి ఎప్పుడు మనం సెల్ఫ్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏవో ఒక ఆలోచనలు, ఏవో ఒక భావాలు, కొన్ని కోరికలు అవి కనిపిస్తూ ఉంటాయండి. సో, అక్కడ దీన్ని ఒక లోవర్ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ అనుకుందాం. సో, దీన్ని హైయర్ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ అనుకుందాం. సో, వీటిలోనే మనం టోటల్లీ ఆక్యుపైడ్‌గా ఉన్నామనుకోండి. ఆక్యుపైడ్‌గా అంటే దాంట్లోనే ఏదో ఆలోచన నడుస్తుంది. మనం కూడా ఆలోచన దాంట్లోనే ఉన్నాం. అలా ఉండడం ఒక పద్ధతి అండి. ఇంకొక పద్ధతి ఏంటంటే హైయర్ లెవెల్ ఏంటంటే, ఇప్పుడు మనం బయట దేన్నన్నా చూస్తూ ఉంటాం. అబ్జర్వ్ చేస్తుంటాం చూడండి. సో, ఇప్పుడు ఇదొక బాటిల్ ఉందండి. నేను దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో, దీంట్లో ఒక రిఫ్లెక్షన్ వస్తుంది. దీంట్లో లైట్ పడుతుంది. ఇలా అని అబ్జర్వ్ చేస్తున్నాం కదా! అబ్జర్వే చేస్తున్నాం. దాన్ని జడ్జ్ చేయట్లేదు. అలా మనం మన సెల్ఫ్‌లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయొచ్చండి. అలా అది ఎంత ప్యూర్ అంటే అంత ప్యూర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. సో, యాక్చువల్‌గా అబ్జర్వ్ చేస్తున్న పార్ట్ ఆఫ్ సెల్ఫ్ ఏదైతే ఉందో అదే మన ట్రూ సెల్ఫ్ అండి. మన ట్రూ సెల్ఫ్ అన్నట్టు. సో, అది అలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏమర్థమవుద్ది అంటే, ఒక ఒక పాయింట్‌లో హ్యాపీగా ఉన్నాను. ఒక పాయింట్‌లో హ్యాపీగా లేను. హ్యాపీగా లేనప్పుడు ఎందుకు లేను అంటే, ఈ లోవర్ సెల్ఫ్ ఏదైతే ఉందో, దీంట్లో
సర్టెన్ ఫీలింగ్స్ కానీ సర్టెన్ థాట్స్ కానీ ఏదైతే జరుగుతుందో అది సరిగ్గా లేకపోవడం వల్ల నేను అన్‌హ్యాపీగా ఉన్నా అనేది అర్థమవుద్దండి. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు. దీన్నే సెల్ఫ్ అవేర్‌నెస్ అంటారన్నమాట. సో, పోను అబ్జర్వ్ చేస్తుంటే ఏమర్థమవుద్దంటే, ఓహో! గాని మొన్న రోజు నేను ఏదో పని చేయలేదు సరిగ్గా అనేది గాని అదంతా జరిగిపోయింది ఆల్రెడీ. రైట్. ఇంకో ఆలోచన ఏంటే ముందుల జరుగుద్దో లేదో అనే వరీ ఉంది. సో, ఇవన్నీ ఈ లోవర్ సెల్ఫ్‌లో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. వాటిల్లో సరిగ్గా లేకపోయినప్పుడే నాకు హ్యాపీనెస్ ఉండట్లేదు సరిగ్గా. అదర్‌వైజ్ అయితే ఇది రియల్ కాదు అన్నది అర్థమైంది. సారీ మంచిగా చెప్పలేదనుకుంటాను. నిన్న ఒక సంఘటన జరిగిందండి. దాని గురించి మంచిగా దాంట్లో ఏదో గొడవైంది. దాని గురించిన ఆలోచన నాలో ఉన్నప్పుడే నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. సపోజ్ మనకి ఏదో ఒక పరిస్థితి వచ్చి బిజీ అయిపోతామండి. అప్పుడు దాని గురించి ఆలోచించడం కూడా మర్చిపోతాం. అప్పుడు అంత అన్‌కంఫర్టబుల్‌గా అనిపియదు. మళ్ళీ ఆ పనైపోయి ఖాళీగా కూర్చుని చూడండి. అప్పుడు మళ్ళీ అది గుర్తొస్తుంది. అప్పుడు మాత్రం మళ్ళీ హ్యాపీగా ఉంటుంది చూడండి. సో, ఇది అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఇది నేను ఎంత చెప్పినా అది మీకు కన్విన్సింగ్ అనిపియదు. అది మనల్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను హ్యాపీగా ఉన్నానా? హ్యాపీగా లేనా? అనేది పూర్తిగా నాలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి గానీ, బయట ఏం జరుగుతుందో దాన్ని బట్టి కాదు. అది నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇబ్బందులు ఉండని, నాకు ఇబ్బందులు ఇంకోటని ఆ ఇబ్బందుల వల్ల నేను డల్‌గా ఉన్నా అంటే, అది కాదు అసలు రీజన్. ఆ ఇబ్బందుల గురించి నేను ఆలోచించడం వల్ల, ఆ ఇబ్బందుల వల్ల సెల్ఫ్‌లో జరిగే ఇంపాక్ట్ వల్ల నేను హ్యాపీగా ఉన్నానా? అన్‌హ్యాపీగా ఉన్నానా? అనేది మెయిన్ రీజన్ అవుతుంది. సో, బయట పరిస్థితుల్లో ఇబ్బందులున్నా, కొన్ని అవినా, కొన్ని అవ్వకపోయినా, నేను దాని నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే పాసిబిలిటీ ఉంది. ఆ విధంగా ఉండే అవకాశం ఉందండి. ఆ అవకాశాన్ని నేను వాడుతున్నానా? లేదా? సో, నిజంగా వాడుతూ ఉన్నప్పుడు, అలా చేస్తున్నప్పుడు ఏమవుద్ది అంటే, అసలు ఎలా అయితే ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు నేను కూర్చున్న సోఫా ఉందండి, మంచం ఉంది, టేబుల్ ఉంది. ఇది నేను కాదు గదా! అవి వస్తువులు గదా! సో, సపోజ్ దానికి ఏదో ఒక మంచానికి ఒక తుప్పు పట్టింది. మంచానికి ఏదో చెద పట్టింది అనుకుందాం. చెద పట్టాకనే ఇప్పుడు నేను బాగా డిసప్పాయింట్ అయిపోతున్నాననుకోండి. అంటే అసలు నా నా లెవెల్ ఆఫ్ అటాచ్‌మెంట్ ఎక్కడుందంటే, ఈ వస్తువులే లైఫ్ లాగా ఉందన్నట్టు. సో, లెట్ అస్ సే కొన్ని రోజులకి అర్థమైంది. ఏం కాదులేదు అదేదో రిపేర్ చేస్తుంది. దానికి కావాల్సిన దాన్ని చేస్తుంది. దాని గురించి నేను డిస్టర్బ్ అవ్వాల్సిన లేదు అనుకున్నాననుకోండి. అప్పుడు కొంచెం ఒక లెవెల్ ఆఫ్ అవే అయ్యిండ్రు. అంటే నా లైఫ్ వస్తువుల మీద డిపెండ్ అవ్వదు. ఆర్ నా లోపల హ్యాపీనెస్ దానికి అర్థమైంది. అలానే ఇప్పుడు లెట్ అస్ సే నాకొక తలనొప్పొచ్చింది. ఆర్ ఇంకేదో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది అనుకుందాం. అప్పుడు వెంటనే నేను డిప్రెస్ అయిపోతున్నా. వెంటనే నేను హ్యాపీగా ఉండట్లేను. అంటే ఏంటి? నా బాడీయే నేను అనుకుంటున్నానన్నమాట అక్కడ. అంటే బాడీ సర్వైవల్ అండ్ బాడీ హార్మోని ఉండటం, బాడీ కరెక్ట్‌గా ఉండటమే నేను అనుకుంటున్నాను. అంటే అందుకనే ఇంతకుముందు నేను మెయిన్ ఇంపార్టెంట్ అనుకోగానే ఏమైంది? వస్తువుకు కొంచెం అటు ఇటు కాగానే నేను డిస్టర్బ్ అయ్యాను. రైట్. దాన్నే రివర్స్ ఏమనుకుంటారంటే ఆహ్, ఏదో ఆర్థికంగా నష్టం జరిగింది. వెంటనే నేను డిస్టర్బ్ అయ్యాను. అంటే దాని ఇంపాక్ట్ సెల్ఫ్ మీద ఉంది. ఉంది అంటే అది ప్రకృతి పరంగా ఉంది కాదు. నా లెవెల్ అలా ఉందన్నట్టు. అంటే ఇప్పుడు నేను వస్తువులే జీవితంలాగా అనుకుంటున్నా అన్నట్టు. రైట్. తర్వాత బాడీ వల్ల డిస్టర్బ్ అవుతున్నాననుకోండి. బాడీ వల్ల డిస్టర్బ్ అవుతున్నాననుకోండి. అప్పుడు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఆ బాడీకి అటాచ్‌మెంట్ అంత ఉందన్నట్టు. బాడీయే నేను. బాడీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమాంగ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ అని అనుకోవడం అన్నట్టు. సో, అప్పుడు బాడీకి ఏం జరిగినా మనం డిస్టర్బ్ అవుతుంటాం. ఇంకా ఫర్దర్ ఏంటంటే అవతల వాళ్ళ బిహేవియర్ అండి. సో, ఎప్పుడైతే ఇది కొంచెం అర్థమవుద్దో బాడీ అనేది ఇలా అవుతూనే ఉంటది. నెగెటివ్ అవుతుంటది, పాజిటివ్ అవుతుంటది. దాని స్టేట్ అవుతుంది. దానికి ఏం కావాలో అది చేస్తాం. రైట్. దానికి ఇప్పుడు డాక్టర్ చూపించుకోవాలి. డాక్టర్ చూపించుకుంటాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం. ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఏది కావాలంటే అది చేస్తాం. కానీ నేను డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదుగా. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఉందండి. దానికి డాక్టర్ చూపించుకోవాలి. వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ చేయాలి. కానీ నేను డాక్టర్ చూపించుకోవడానికి హాస్పిటల్‌కెళ్ళిన గంట సేపు ఇలా కూర్చొని ఇలా మొహం పెట్టుకొని కూర్చోవాల్సిన అవసరం అయితే లేదుగా. లోపట ఏదో జరిగిపోద్ది అని వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా! సో, అదే అంటున్నాను. సో, వాటెవర్ ఈస్ నీడెడ్ వి కెన్ డు. బట్ ఇన్‌సైడ్ ద సెల్ఫ్ వి డోంట్ హావ్ టు బి లైక్ థట్. ఎప్పుడు అలా ఉంటాము అంటే మనకి ఈ పాయింట్ అర్థం కాలేదన్నట్టు. ఏది? ఈ నేను బాడీ కాదు. వేరే వస్తువులాగానే బాడీ కూడా నాది. ఇదొక వస్తువు. దాన్ని కొన్ని పనులకి వాడుతున్నాం అంతే.
నేను సెల్ఫ్ అనేది బాడీ సెల్ఫ్ విషయము థిరిటికల్గా అర్థమైందా? నిజంగా నాకు థిరిటికల్గానే జస్ట్ లాజికల్గా ఇన్ఫర్మేషన్ లాగా పెట్టుకున్నానా? నిజంగా నాకు ఇది అర్థమైంది అసలు ఆ పాయింట్, బాడీ సెల్ఫ్ అనే పాయింట్. ఆ బాడీ సెల్ఫ్ పాయింట్ అర్థమవుతే అప్పుడు ఇది ఎలా అయితే నేను జస్ట్ ఒక బండి పంచర్ అయితే నేను డిస్టర్బ్ అవ్వను, ఎలా అయితే మన ఇంట్లో ఒక కుర్చీ ఇరిగితే డిస్టర్బ్ అవ్వము, అలానే బాడీకి కొంచెం అటు ఇటు అయినా డిస్టర్బ్ అవ్వము. నెక్స్ట్ ఏమవుద్ది అంటే అప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం బాడీకి ఇది అయింది, దానికి ఏం చేయాలో అది చేస్తుంటాం. నెక్స్ట్ లెవెల్ ఇంకోటి ఏంటంటే రిలేషన్షిప్ అండి. రిలేషన్షిప్లో కూడా అవతల వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేకుంటే డిస్టర్బ్ అయిపోవడం. ఎలా అయితే కుర్చీ కాలితే డిస్టర్బ్ అయ్యాము, ఏదో కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే డిస్టర్బ్ అయ్యాము, ఇప్పుడు అవతల వాళ్ళు ఒక మాట అంటే డిస్టర్బ్ అవ్వడం అన్నట్టు. అంటే అగైన్ మనం అవతల వాళ్ళ బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం అన్నట్టు ఇక్కడ. రైట్. ఇంకా వేరే అయితే టేస్ట్లు వేరే ఆస్వాదిస్తున్నామో అవతల వాళ్ళ బిహేవియర్ సరిగ్గా ఉంటేనే నేను బాగుంటాను అనే విధంగా ఉన్నాం అన్నట్టు. అదొక స్టేట్ అన్నట్టు. సో ఈ ఈ ఈ 3 స్టేట్లలో ఉన్నాం అనుకోండి, ఏది వస్తువులు నేను, శరీరం నేను, ఆర్ అవతల వాళ్ళ బిహేవియరే నాకు ఈ మూడిటి మీద ఉన్నంతసేపు మన లైఫ్ చాలా అప్ డౌన్ ఉంటుందండి. అవన్నీ బాగున్నప్పుడు బాగుంటుంది, కొంచెం అటు ఇటు అయినా తేడా వస్తుంది. చాలా అన్‌స్టేబుల్ స్టేట్ అండి. అండ్ దాని నుంచి రైజ్ అవ్వడం అనేది చెప్తుందండి జీవన విద్య చెప్తుంది ఏంటంటే దానికంటే ఎబోవ్‌గా ఉండడం. ఇవన్నీ బయట జరుగుతున్న ఇప్పుడు అంటారు ఇదంతా మాయా ఇలా అంటారు చూడండి, బయట జరుగుతున్నాయి. అది నేను కాదు. వాటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దానికి ఏం కావాలో అది చేయొచ్చు. కానీ నా ఇన్నర్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా నేను ఉండనవసరం లేదండి. సో దీన్నే ఇప్పుడు ఇక్కడ చార్ట్ ఫామ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. సో దీన్ని మొత్తం ఇప్పుడు ఈ లోవర్ లెవెల్ టు హైయర్ లెవెల్ రైజ్ అవ్వడం ఏదైతే ఉందో అనుకున్నామండి. సో దాన్ని మొత్తం ఒక 6 లెవెల్స్ లాగా ఇక్కడ చూపించారండి. సో నా సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇప్పుడు వస్తువులు వస్తుంది. అది లోయెస్ట్ లెవెల్ అండి. గ్రాస్ లెవెల్ అది. ఎందుకంటే అది కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కదా. కనెక్షన్ ఏదో కూరినట్టుందండి. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి? Yes, sir. వినిపిస్తుంది. ఓకే. లైక్ తర్వాత అండి బాడీ అండి. బాడీ కూడా గ్రాస్ లెవెల్ అంటే స్థూలం అన్నట్టు. సూక్ష్మము, స్థూలము అంటాం కదా, స్థూలం అన్నట్టు. సో బాడీ నా ఎంటైర్ నేను హ్యాపీగా ఉన్నానా లేదా ఏంటి అనేది నా బాడీతో సంబంధించిన విషయం. రైట్. బాడీ హెల్త్ కోసం యోగా చేస్తున్నారు, డైట్ తింటున్నారు, ఇవి తింటే ఇవి చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది, లేకపోతే లేదు. అంటే సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆర్ హ్యాపీనెస్ సోర్స్ ఇది ఉందన్నట్టు, బాడీ ఉందన్నట్టు. సో ఇది మరీ గ్రాస్ అన్నట్టండి. ఎందుకంటే బయటికి కనిపిస్తూ ఉన్నది కదా మెటీరియల్ వరల్డ్లో. ఫిజికల్ ఫెసిలిటీస్ మెటీరియల్ వరల్డ్ అండ్ బాడీ ఈజ్ మెటీరియల్. ఈ లెవెల్లో మనం ఉన్నామంటే సో హ్యాపీనెస్ సోర్స్ ఏంటంటే మెటీరియల్ లెవెల్లోనే ఉన్నామన్నట్టు. కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే ఏమర్థమవుద్ది అంటే ఈ బయట నుంచి ఒక వస్తువు, ఫిజికల్ ఫెసిలిటీ ఒక వస్తువు అయినా బాడీ అయినా హ్యాపీనెస్ ఏమో సెల్ఫ్‌లా అనేది అర్థమవుతూనే ఉంది కదా. మరి ఈ వస్తువు నుంచి బాడీ నుంచి సెల్ఫ్‌కి వచ్చేది ఏంటి అసలు? ఏంటి అంటే సెన్సేషన్ వస్తుంది. నేను ఒక బ్యూటిఫుల్ ఇంటీరియర్ చేయించుకున్నాను ఇంట్లో. ఏమొస్తుంది? చూసినప్పుడు నాకు ఒక ఆస్వాదన వస్తుంది. ఆ సిగ్నల్ నా మనసులోకి వస్తుంది. రైట్. నాలోకి సెల్ఫ్‌లోకి వస్తుందన్నమాట. ఒక ఫుడ్ ఐటెమ్ తిన్నాను. ఏమొస్తుంది? ఇది నేను దాని నుంచి ఏం తీసుకుంటున్నానంటే ఈ సెన్సేషన్. రైట్. సంవేదన తీసుకుంటున్నాను. సో అది అర్థమైంది. ఓహో! అసలు గేమ్ సెన్సేషన్. ద గేమ్ ఈజ్ నాట్ అబౌట్ ద థింగ్స్ అండ్ నాట్ అబౌట్ ద బాడీ. ఇట్స్ అబౌట్ రెండిటితోనే ఆపరేట్ చేస్తాం. అంతకుముందేమో ఓన్లీ బాడీతోని థింగ్స్‌తోని. సో ఇది ఒక షిఫ్ట్ అండి. ఇదొక షిఫ్ట్. సో ఇష్యూ ఈజ్ అబౌట్ సెన్సేషన్. సో ఇప్పుడు సపోజ్ ఈ షిఫ్ట్ జరగలేదనుకోండి, కొంచెం నొప్పి వచ్చినా నైట్ అంతా నేను నిద్రపోను ఆర్ ఇంకేదో వరి అయిపోవడం అలా ఉండొచ్చు. ఇదొక సెన్సేషన్. ఆ సెన్సేషన్ నేను చూడొచ్చు, దానికి ఏం కావాలో అది చేయొచ్చు. కానీ దాంతో నేను డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు అని అర్థమవుతుంది చూడండి. అది ఒక లెవెల్ ఆఫ్ గ్రోత్ అండి. అది ఇంకొక లెవెల్ అప్ అయినాం అన్నట్టు మనం. లైక్ దానికి ఏం కావాలో అది చేస్తాం, జస్ట్ సెన్సేషన్ అని అర్థమవుతుంటది. సో దాన్ని షిఫ్ట్ 1 అన్నామండి. అక్కడ బాడీ అండ్ సెల్ఫ్ లాగా ఉన్నాం మనం. వి నో ద బాడీ ఈస్ దేర్, వి నో సెల్ఫ్ ఈస్ దేర్, అండ్ వాట్ ఐ యామ్ గెట్టింగ్ ఆర్ దిస్ సిగ్నల్స్ ఓన్లీ. అండ్ how I am feeling is it's mostly got to do with the response I give to the signals అనేది అర్థమవుతుంది. సో 6, 5 నుంచి 4కి వచ్చామన్నట్టు. ద హైయెస్ట్ ఈజ్ 1కి వెళ్ళాలి మనం. ఆ 4 లెవెల్కి వచ్చామంట అక్కడ.
దాని తర్వాత ఏమవుద్ది, దాని తర్వాత కానీ దీనికి ప్యారల్ కానీ ఇంకా ఏమయ్యేది అంటే దీంట్లో వేరే వాళ్ళు, రైట్, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆఫీస్లో కానీ వేరే వాళ్ళని. సో వీళ్ళు నాతో సరిగ్గా బిహేవ్ చేస్తే, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు కరెక్ట్గా ఉంటే, రైట్, అప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుంది, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డబ్బు మీద, శరీరం మీద అలా కాదు, ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మా ఫ్రెండ్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళందరూ సరిగ్గా బిహేవ్ చేస్తే అప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది. వీళ్ళు సరిగ్గా బిహేవ్ చేయకుంటే నేను డిస్టర్బ్ అవుతాను అనే స్టేజ్లో ఉండడం అన్నట్టు. దాన్ని థర్డ్ స్టేజ్ అంటున్నాము. థర్డ్లో 2 పెట్టాం, 3A 3B అని. సో 3B స్టేజ్ అంటున్నాం అన్నట్టు. సో ఇప్పుడు ప్రస్తుతం నాకు అన్‌హ్యాపీనెస్ అయినా, హ్యాపీనెస్ అయినా ఏంటి అంటే వీళ్ళందరితో బాగున్నానా, బాలేనా అనే దాన్ని బట్టి. అంటే ఇంకా నా హ్యాపీనెస్ మార్గం ఏంటి అంటే వేరే వాళ్ళ ప్రవర్తన అనేది నా హ్యాపీనెస్ డిపెండ్ అయింది. అంటే దాని నుంచి నేను ఇంకా ఫ్రీ అవ్వలేదు. వేరే వాళ్ళ బిహేవియర్ బాలేకున్నా, వేరే వాళ్ళు నేను అనుకున్నట్టుగా చేయకున్నా ఉంటే వెంటనే నేను డిస్టర్బ్ అవుతున్నాను. అదొక స్టేజ్ అండి. ఆ స్టేజ్ నుంచి కూడా వీళ్ళు వాళ్ళ సామర్థ్యం వల్ల వాళ్ళు అలా ఉన్నారు. ఇంటెన్షన్ కరెక్టే ఉంది. ఇప్పుడు ఇది అర్థమైనప్పుడు. సో ఫస్ట్ ఇంతకుముందు ఏం చెప్పాను, బాడీ సెల్ఫ్ డిస్టింక్షన్ అర్థమైతే ఒక షిఫ్ట్ వస్తదండి. ఆ సిలబస్ అంతవరకు అర్థమైందనుకోండి నాలో క్లియర్‌గా ఒక షిఫ్ట్ వస్తుంది. రిలేషన్‌షిప్ అర్థమైందనుకోండి, ట్రస్ట్ అర్థమైంది, రెస్పెక్ట్ అర్థమైంది, రైట్. వాళ్ళు అసలు అలా ఎందుకుంటున్నారో నాకు అర్థమైంది. నేను అలా ఇలా ఎందుకుంటున్నానో అర్థమైంది. ఇది కనుక అర్థం చేసుకుంటే సెకండ్ షిఫ్ట్ వస్తదండి. సో దాన్ని ఇక్కడ S2 అని రాసాను, సెకండ్ షిఫ్ట్. ఈ సెకండ్ షిఫ్ట్ ఏంటంటే వాళ్ళు నాతో బిహేవియర్ ఎలా ఉంటారని కాకుండా వాళ్ళ పట్ల నా ఫీలింగ్ కరెక్ట్‌గా ఉందా లేదా, రైట్. రిలేషన్‌షిప్స్ నుంచి దూరం పోవడం మాట్లాడట్లేదు. వాళ్ళ నుంచి అసలు అలోన్ అవ్వడం గురించి మాట్లాడట్లేదు. ఒంటరిగా ఉండడం గురించి మాట్లాడట్లేదు. ఈ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు నా ఫోకస్ ఏంటంటే వాళ్ళెలా ఉన్నారు అనేది కాదు. వాళ్ళ పట్ల నాలో భావం కరెక్ట్‌గా ఉందా? ఇప్పుడు గొడవ అయ్యాక కూడా ఎందుకు బాధ అవుద్దనుకున్నారు? గొడవ అయ్యాక అవతలి వ్యక్తి పట్ల మనలో నెగెటివ్ భావం ఉండడం వల్లనే మనకు లోపల కంఫర్టబుల్‌గా అనిపియదు. నేను మా పిల్లలు ఉన్నారండి. వాళ్ళతో ఒకలాగా ఇలా చేయరా, ఇలా చేయరా అని చెప్పాను. అలా చేయట్లేదు. చేయకపోగానే వాళ్ళు నా కన్న కొడుకే అయినా, కూతురే అయినా సరే, వాళ్ళ సొంత అక్కలే అయినా వాళ్ళు మనం అనుకున్నట్టుగా చేసినప్పుడు వాళ్ళ పట్ల ఇమ్మీడియేట్‌గా భావంలో మార్పు ఉంటుంది. వాళ్ళ పట్ల ఒక మూమెంట్ ఒక నిమిషం గానీ, 2 నిమిషాలు గానీ, 5 నిమిషాలు గానీ, 5 గంటలు గానీ కొద్దిసేపు వాళ్ళ పట్ల ఏదైతే ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ కరెక్ట్‌గా ఉండదు. కరెక్ట్‌గా ఉంటే మనం డిస్టర్బ్ అవ్వం. కరెక్ట్‌గా ఉండదు. డిస్టర్బ్ అయ్యామంటేనే ఫీలింగ్‌లో మార్పొచ్చింది అన్నట్టు. సో మనకు అబ్జర్వ్ చేసుకుంటుంటే అర్థమైద్ది అన్నట్టు. ఓహో! అసలు ప్రాబ్లమ్ వాళ్ళు చేయకపోవడం కాదు. వాళ్ళు చేయకపోవడం వల్ల నాలో కలిగిన భావం ఏదైతే ఉందో, రైట్. వాళ్ళు వేరేలాగా ఉండడం వల్ల నాలో కలిగే ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆర్ ఇది దీనివల్ల వీళ్ళ లైఫ్ ఇలా అయిద్ది, అలా అయిద్ది అని ఏదైతే ఇమాజిన్ చేసినా అది అసలు ప్రాబ్లమ్ అనేది అర్థమైద్ది అన్నట్టు. సో అప్పుడేంటంటే రిలేషన్‌షిప్‌లో ఉంటూనే, ఫ్యామిలీ లైఫ్‌లో ఉంటూనే మనకు షిఫ్ట్ అవుద్దన్నట్టు. ఓహో! వీళ్ళ పట్ల సరైన భావన పెట్టుకోవడం ద్వారా హ్యాపీనెస్ ఉంటుంది. ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ ద అదర్ పర్సన్. ద ప్రాబ్లమ్ ఈస్ ద హరి ఫీలింగ్ సార్, హరి సార్ వీడియో ఆఫ్ ఈ షిఫ్ట్ చేసుకోండి. వస్తే అది సెకండ్ షిఫ్ట్ వాయిస్ వచ్చినట్టు. వస్తలేదు. సో రిలేషన్‌షిప్ మాట రావట్లేదు సార్, వినిపించట్లేదు ఓకే. క్లారిటీగా. ఓకే. సరే. హరి సార్ వీడియో ఆఫ్ చేసుకోండి. చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా అండి? హలో! ఇప్పుడు ఓకే వినిపిస్తుందా సార్, అండి? క్లియర్ సార్. ఇప్పుడు బాగానే ఉందండి. ఓకే. సో రిలేషన్‌షిప్‌లో గూడా నేను అవతల వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానా, ఇస్తున్నానా అనేదండి సింపుల్‌గా చెప్పాలి అంటే. ఈ థర్డ్ లెవెల్ ఫస్ట్ వస్తువుల లెవెల్ దాటేసాము, బాడీ లెవెల్ దాటేసాము అండ్ ఓన్లీ సెన్సేషన్ అని అర్థమైంది. ఏ వస్తువులు మొత్తం భౌతిక ప్రపంచం నుంచి కోరుకునేది వచ్చేది ఏంటయ్యా అంటే జస్ట్ ఒక సెన్సేషన్. ఒక సంవేదన మాత్రమే. సిగ్నల్స్ మాత్రమే వస్తాయి. మీరు అమెరికా పోండి, ఎక్కడికి పోండి, హాలిడే పోండి, చేయండి, ఏదైనా తినండి, ఏదైనా సంపాదించండి. దాని నుంచి వచ్చేదంటే సిగ్నల్స్ అనేది అర్థమైతే నాకు ఒక షిఫ్ట్ వచ్చినట్టండి నాలో. అంటే లైక్ ఇప్పుడు మనం 10థ్ క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది అలా అనుకుంటే సో 10థ్ టు ఇంటర్ వచ్చినట్టు అది. రైట్. సో ఈ ఇంటర్‌లో కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉందన్నట్టు. సో ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏంటి అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఉంది. సో ఈ రిలేషన్‌షిప్ మీద వర్క్ చేస్తున్నప్పుడు గాని
ఈ రిలేషన్షిప్ నేను అవతల వాళ్ళ నుంచి సరైన బిహేవియర్, సరైన సార్ భావం సార్ ఎక్స్పెక్ట్ మాట చేస్తున్నంత సరిగా సేపు వినపడతలేదు సార్. అది పెద్ద ట్రాపే అండి. వినిపించట్లేదు ఎందుకంటే సార్, వాళ్ళు మాట ఏంటో క్లారిటీ మధ్యలో ఆగిపోతుంది. ఒక్క నిమిషం అండి. జస్ట్ గివ్. హలో, ఇప్పుడు వినిపిస్తుందా అండి? బెటర్. వాయిస్ మొబైల్ షిఫ్ట్ అయ్యాను. ఎక్కువ ఏమైనా వస్తుందా? ఎక్కువ వస్తుంది. సార్ డ్యూయల్ లాగిన్ లో ఉన్నట్టు సార్, రెండిట్లో లాగిన్ లో ఉన్నట్టుంది. ఇప్పుడు ఎలా ఉందండి? క్లియర్ సార్. ఓకే, సరే అండి. ఓకే, సో ఇక్కడ విదిన్ రిలేషన్షిప్లో నేను అవతల వాళ్ళ నుంచి భావం ఎక్స్పెక్ట్ చేస్తున్నానా, అవతల వాళ్ళ బిహేవియర్ మీద ప్రస్తుతం నా హ్యాపీనెస్ ఆధారపడి ఉందా, నేను అవతల వాళ్ళ పట్ల నాలో సరైన భావాలు మీద వర్క్ చేస్తున్నానా? మీ ఫోకస్ ఎక్కడ ఉంది? రైట్, దాన్ని బట్టి ఇప్పుడు అదొక లెవెల్ అండి. సో అవతల వాళ్ళు నుంచి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయడం స్టేజ్ నుంచి వాళ్ళకి ప్రతి ఒక్కరి పట్ల నాలో భావం సరిగ్గా ఉందా లేదా అనే దాని మీద నా ఫోకస్ కనుక ఉంటే, ఆ లెవెల్లో నేను వర్క్ చేస్తూ ఉంటే అది సెకండ్ షిఫ్ట్ అన్నామండి. అదొక లెవెల్ ఆఫ్ గ్రోత్, మళ్ళీ ఇంకొక లెవెల్ ఆఫ్ గ్రోత్. సో దాని తర్వాత ఇంకేమర్థం ఉంది అంటే, సో ఈ భావం మీద వర్క్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మొత్తం ఏమర్థం అంటే అసలు అసలు అవతల వాళ్ళు అనుకుంటున్నాం కానీ అసలు విషయం ఏంటంటే నాలో ఆలోచనలు ఏమున్నాయి, నాలో ఏం ఎనాలిసిస్ నడుస్తుంది, నాలో భావం ఏముంది, దీన్ని బట్టే అసలు విషయము అసలు హ్యాపీగా ఉన్నా లేదో అనేది అర్థమవుద్దండి. అంటే ఓహో, అసలు నా హ్యాపీనెస్ అనేది దేని మీద ఆధారపడలేదు బయట, ఇది కంప్లీట్లీ సెల్ఫ్కి సంబంధించిన విషయము అనేది అర్థమవుద్దండి. అండ్ ఫర్దర్ ఇంకా ఆలోచిస్తుంటే ఏమర్థమవుద్ది అంటే, ఇప్పుడు ప్రస్తుతం మరి ఆ సెల్ఫ్ సంబంధించింది అయినా సరే ఎందుకు మరి కంటిన్యూ, వేరే వాళ్ళతో సంబంధం మీద లేకున్నా సరే ఎందుకు నాకు ఎప్పుడు హ్యాపీగా లేదు అంటే, అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే నాలో కొన్ని సంస్కారాలు ఉన్నాయండి, అంటే కొన్ని కండిషనింగ్ ఉన్నాయి, కొన్ని అనేసుకున్న నేను అజంప్షన్స్ ఉన్నాయి, మాన్యతలు అంటామండి, సంస్కారాలు మాన్యతలు కండిషనింగ్ అంటామన్నట్టు. అంటే కొన్నిటిని న్యాచురల్లీ యాక్సెప్టబుల్ కానివి నాలో ఉన్నాయన్నట్టు, సహజ స్వీకృతి ప్రకారం యాక్సెప్టబుల్ కానివి, సహజ స్వీకృతి ప్రకారం కానీ ఆలోచనలు కానీ కోరికలు కానీ నాలో ఉన్నాయన్నట్టు. ఏది, వస్తువుల నుంచి నేను ఆనందం కోరుకుంటున్నాను, సహజ స్వీకృతి ప్రకారం అది వ్యాలిడ్ అవ్వదు, దాని నుంచి కంటిన్యూస్ హ్యాపీనెస్ వచ్చే అవకాశమే లేదు. రైట్, సో ఫలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళే అనేది వాళ్ళ పట్ల ఒక నెగిటివ్ ఫీలింగ్ నేను పెట్టుకున్నాను అనుకోండి, అది సహజ స్వీకృతి ప్రకారం యాక్సెప్టబుల్ కానే కాదు. నేను పెద్ద యాక్టివ్గా వర్క్ చేయను కానీ నాకు హెల్తీ ఉండాలి, అదొక కాన్ఫ్లిక్ట్. రైట్, సో ఇలాంటివన్నీ ఏదైతే సహజ స్వీకృతి ప్రకారం లేవో అవి నాలో ఉన్నాయి, ప్రస్తుతం అవి నాలో ఉన్నాయి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఇంట్లో కిచెన్లో ఏదో కొంచెం మురిగిపోయిన వాసన వస్తుంది అనుకుందాం, ఎక్కడో ఒక దగ్గర ఏ ఆలుగడ్డో ఏ టమాటో ఏదో ఒకటి ఉండుంటుంది, అది కనపడట్లేదు, మనకు తెలియకుండా ఎక్కడో అది ఏ ఫ్రిడ్జ్ వెనకాలో ఏ గిన్నె కిందనో ఏదో స్టాండ్లో, కూరగాయల స్టాండ్లోనో ఎక్కడో ఉందన్నట్టు, అందుకని ఆ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది వస్తుంది అంటే దానికి కారణం అలా మన లోపల ఎక్కడో ఉందన్నట్టు, అది మనలో డబ్బే ప్రధానం. ఓకే, వేరే వాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాము, ఈ టైప్లో ఏవో కండిషనింగ్ మనలో ఉందన్నట్టు. సో వీటి మీద ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు ఓహో, వీటి వల్లనే నేను హ్యాపీగా ఉన్నా హ్యాపీగా లేనా అనేది అర్థమవుతుంది, హ్యాపీగా ఉన్నా హ్యాపీగా లేనా అర్థమవుతుంది. అది థర్డ్ షిఫ్ట్ అనుకున్నామండి. అంటే అసలు ఇంకా పూర్తి ఏమర్థం అంటే, అసలు లైఫ్ అనేది అసలు బయట కాదు, లైఫ్ ఈజ్ ఇన్సైడ్. లైఫ్ ఈజ్ ఇన్సైడ్, అండ్ ఇన్సైడ్ అంటే అసలు సెల్ఫ్, లైఫ్ ఈజ్ సెల్ఫ్. అసలు చెప్పాలంటే బయట అనేది మనం జస్ట్ త్రూ దిస్ బాడీ మనం ఏదైతే రోల్లో ఉన్నామో, యువర్ ఫాదర్, యువర్ టీచర్, యువర్ వాట్ ఎవర్ యు ఆర్, ఆ రోల్ చేస్తూ ఉన్నాం మనం, మన బాధ్యత మనం చేస్తున్నాం. బట్ యాక్చువల్గా వాట్ యూ ఫీల్ ఇన్సైడ్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ వాట్ ఐఎమ్ ఇన్సైడ్. నా ప్రస్తుతం నా సంస్కారం ఏంటి, నా క్లారిటీ ఏంటి అనేది ఆధారపడుతున్నట్టు. అయితే వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అన్నట్టు, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండడము,
వాటిలో ఏముంది, దాంట్లో ఏదైతే రాంగ్ ఉంది, ఏదైతే సహజ స్వీకృతి ప్రకారం లేదు, దాన్ని మార్చుకుంటూ ఉంటాం అన్నట్టు. ఈ పనిలో కనుక ఉంటే దాన్ని థర్డ్ షిఫ్ట్ అన్నామండి. థర్డ్ షిఫ్ట్ అంటే అసలు ఇంకా ఇప్పుడు మన ఫోకస్ మెయిన్ మన సెల్ఫ్ మీదనే ఉంది. ఇంకా ఫోకస్ మన సెల్ఫ్ మీదనే ఉంది అన్నట్టు. ఇది థర్డ్ షిఫ్ట్ అన్నాం. ఇక్కడ వేరే వాళ్ళు లేరు, వేరే వస్తువులు లేవు, బాడీ లేదు, కంప్లీట్లీ సెల్ఫ్ మీదనే ఫోకస్ ఉంది అన్నట్టు. అలా చేస్తున్నప్పుడు సపోజ్ అలా చేస్తున్నాండి, సపోజ్ ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్కి ఎవరికో నాకంటే ఒక మంచి ప్రమోషన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది. లేటెస్ట్ నాలో ఇప్పుడు ఇంతవరకు క్లోజ్ ఫ్రెండ్ అయినా నాలో ఒక ఈర్ష్యా భావం వచ్చింది, జెలసీ. చెప్పడానికి ఫ్రెండే, అవ్వడానికి ఫ్యామిలీ మెంబర్సే. ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నారు, రైట్, వాళ్ళు పెద్ద విల్లా కట్టుకున్నారు. అవ్వడానికి మనకి బ్రదర్ సిస్టర్ అవుతారు. నాలో ఈర్ష్యా భావం వచ్చింది, రైట్, ఇలా వచ్చింది. ఈర్ష్యా భావం రాగానే 2 రకాలు ఉంటాయి. ఒకటి ఈర్ష్యాభావం వచ్చింది, అది నాలో ఒక రాంగ్ ఉంది అనేది గమనించుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇంకా ఇది పూర్తిగా నాలో ఉన్న సంస్కారం వల్లనే ఇలా అవుతుందని తెలిసినప్పుడు అలా ఈర్ష్యాభావం రాగానే సపోజ్ నేను డిస్టర్బ్ అవుతున్నా. అరే ఏంటి నాలో ఇలా ఈర్ష్య ఉంది అనవసరంగా, ఏంటి నాలో ఇంకా కామం ఉంది, ఏంటి నాలో ఇంకా డబ్బు మీద ఆశ ఉంది అని అనేసుకుంటున్నా అనుకోండి, అది కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఇదంతా లోవర్ సెల్ఫ్లో జరుగుతుంది. ఈ ఆలోచన అనేది కానీ, సంస్కారం అనేది కానీ, ఇవన్నీ జరుగుతుంది. అది కూడా మీరు కాదు, అది కూడా నేను కాదు, నా బాడీ నేను కాదు, వస్తువులు నేను కాదు. ఎలానో ఈవెన్ ఈ ఆలోచన ఇది కూడా నేను కాదు. అది నాకు సంబంధించిన ఒక పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్లో 2 పార్ట్స్ అనుకున్నా కదా, లోవర్ సెల్ఫ్లో జరుగుతుంది. దాంట్లో ఈ కంటెంట్ ఉంది. సో నేను దాన్ని చూస్తున్నాను, అయినా నేను డిస్టర్బ్ అవ్వట్లేదు, రైట్. నాలో అందరిలో పర్సంటేజ్ డిఫరెంట్ అంతే. డబ్బు మీద ఆశ, కామం కానీ, కోరికలు కానీ, ఇంకా ఏది నలుగురితో మెప్పు పొందడం కానీ, ఇంకోటి కానీ అందరిలో మనము ఇంకా చాలా హైయర్ స్టేట్ వెళ్ళేంత వరకు, కంప్లీట్ హైయర్ స్టేట్ వెళ్ళేంత వరకు ఇది ఏదో ఒక పర్సంటేజ్, ఏదో ఒక లెవెల్లో అందరిలో ఉంటుంది. అది ఉంది అనే విషయం ఇంకా మనకు తెలియలేదు అంటే దానికి అనుకూలమైన పరిస్థితులు రాలేదన్నట్టు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. ఈ సంస్కారాలు ఏవైతున్నాయో కొన్ని సైలెంట్గా ఉంటాయి అన్నట్టు. అవి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వస్తాయి. సపోజ్ నేను చిన్న జాబ్ చేస్తున్నాండి, అసలు దాంట్లో ఏ లంచాలు తీసుకునే అవకాశమే లేదు. నన్ను తీసుకెళ్ళి లంచాలు తీసుకునే అవకాశం ఉన్న సీట్లో కూర్చోపెడితే కానీ నా అసలు సంగతి తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు అవకాశం వెళ్ళినప్పుడు నేను చాలా నీతిగా ఉంటున్నాను అంటే ఎస్ ఉంటున్నారు, కరెక్టే, కానీ అది అసలో కాదో తెలియదు అన్నట్టు. సో అలా సైలెంట్ సంస్కారాలు ఉంటాయి అంటే కొన్ని పరిస్థితులలో బయటపడుతుంటాయి. సో అలా ఉన్నాయి, కానీ అది కూడా మనం కాదు. సో దాన్ని ప్యూర్ అబ్జర్వర్ లాగా అబ్జర్వ్ చేయడం అన్నట్టు. సో ఇది ఒకటి నడుస్తుంది. ఇప్పుడు నా బాడీని ఎలా అయితే అబ్జర్వ్ చేస్తున్నామో అలా నా సెల్ఫ్లో, నా లోవర్ సెల్ఫ్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను అన్నట్టు. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆస్వాదన్, మిక్స్ ఆఫ్ అట్రాక్షన్ టు ఫెసిలిటీస్, మిక్స్ ఆఫ్ సెన్సరీ ప్లెజర్, మిక్స్ అండ్ సమ్ గుడ్ థింగ్స్ ఆల్సో టు బీ ఇన్ గుడ్ రిలేషన్షిప్. ఇలా మిక్సింగ్ ఉంటుంది అన్నట్టు. ఆ మిక్స్ కాస్త ప్యూర్ అవ్వాలన్నట్టు. అలా అవ్వాలి అంటే నేను దాంతో ఎఫెక్ట్ అవ్వకుండా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నట్టు. ఈజ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద న్యాచురల్ యాక్సెప్టెన్స్, ఈజ్ ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద రైట్ అండర్స్టాండింగ్ అని. అలా చేస్తూ ఉంటుంటే ఈ సెల్ఫ్లో ఏదైతే జరుగుతుందో అండి అది ఇంకా ప్యూర్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇంకా తర్వాత ఇంకా మిగిలింది ఏంటంటే హైయెస్ట్ ఒకటి మిగిలింది. అదేంటి అంటే అసలు సెల్ఫ్ నేను ఐసోలేషన్లో, నేను విడిగా లేను. ఈ సెల్ఫ్ అనేది ఈ స్పేస్లో, లైక్ ఏదైతే స్పేస్ ఉందో అది అన్నిటితోనే కనెక్టెడ్ ఉందో దాంట్లో నేను సబ్మర్జ్ అయి ఉన్నాను. అంటే దాంతో కనెక్ట్ అయి ఉన్నాను, దాంట్లోనే ఉన్నాను నేను, రైట్. నేను స్పేస్లో ఉన్నాను అనే విషయం తెలిసినప్పుడు అప్పుడు ఈ కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది సాధ్యమవుతుంది అండి. సో కొన్ని విషయాలు కొన్ని వేగ్గా అనిపించవచ్చు, పర్టికులర్లీ కొత్తగా వచ్చిన వాళ్ళకి. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను. దీన్నే ఏమన్నారంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ పోయిందండి, వస్తువుల మీద డిపెండెన్సీ పోయింది. ఇప్పుడు ఏమైంది, దాని నుంచి ముక్తి పొందినట్టే. లిబరేషన్ అనే వర్డ్ వాడారు చూడండి, ఇది ముక్తి అన్నాను చూడండి. సో ముక్తి అంటే దీని నుంచి ఫ్రీ అయ్యాము, వీ హావ్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ సో మెనీ థింగ్స్. సో ఇదే ఒక లిబరేషన్ అంటే. సో ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాక్టీస్ అయితే ఈ ప్యూర్ అబ్జర్వర్ అండి. అబ్జర్వ్ బీ అవేర్ అండ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సెల్ఫ్. అప్పుడు ఏమర్థమైంది, ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ చాలా డైరెక్ట్ అబ్జర్వేషన్తో మనకు అర్థమవుతాయండి. సో ఇది థియరీలాగా తెలుసుకోవడానికి అసలు పావుగంట అరగంటే చాలండి. కానీ ఎస్ ఇలానే ఉంది అనే రియాలిటీ ఇలానే ఉంది అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అనే దానికే
చేయాల్సిందే సాధన అండి. ఓకే, సో ఐ స్టాప్ హియర్. 15 minutes ఉంది ఇంకా, అండ్ విల్ ఓపెన్ ఫర్ డిస్కషన్ అండి. చెప్పింది ఏమైనా క్లియర్ ఉందా అండి? కన్ఫ్యూజింగ్గా ఉందా? ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్? లేదు సార్, చాలా క్లారిటీగా ఉంది సార్, చాలా బాగుంది మీరు చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ. హరి గారు నమస్తే అండి. మన సెల్ఫ్ చేసుకోవాలంతే కదా సార్. ఎలా ఒకరొకరు ఉందో మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? నాగేశ్వరం. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి, నేను 1 by 1 అడుగుతాను. నమస్తే అండి. నమస్తే అండి. చాలా అండర్లైన్ ఫీలింగ్స్ ఎప్పుడు నార్మల్ గా ఎక్స్ప్రెస్ లేని అన్ని కూడా బాగా చెప్పారండి. ఇందులో మీరు అన్నారు కదా అబ్జర్వర్ గా, జనరల్ గా ఏదైనా వస్తువు తీసుకున్నా ఏదైనా ఒకసారి ఎలా అనిపిస్తుంది అంటే, చాలా ఏదైనా అంటే టైం స్పెండ్ చేసుకొని హార్డ్ వర్క్ చేసి తీసుకొచ్చింది ఏదైనా వస్తువు, అరే కొన్నాళ్ళు కూడా లేకుండా ఏదైనా అయినప్పుడు ఆ భావం వస్తుంది. అది జనరల్ గా అది న్యాచురల్ టెండెన్సీ అంటే సంస్కారాల వల్ల వచ్చిందా లేకపోతే? అంతే కదండి, సంస్కారాల్లో ఇప్పుడు ఆ వస్తువు ఇంపార్టెంట్ ఇది అనుకున్నాం. దానికి బిహైండ్ ఏంటి ఉంటుంది అంటే, అరే ఓకే ఐ హావ్ స్పెంట్ సో మెనీ ఇయర్స్ టు గెట్ దిస్ వన్, ఇది ఆఫ్టర్ దట్ ఇట్ ఇన్ షార్ట్ టైమ్ లో ఇలా అయింది అనేది. ఓకే, సో అవి కొంచెం అబ్జర్వర్ గా అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇయర్స్ కష్టపడి చేయడం వెంటనే అసలు అలా కష్టపడము, చాలా సమకూర్చుకోవడము, అక్యుములేట్ చేసుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన పని చేశాం కదా ఫస్ట్ థింగ్. దాని వెనకాల కండిషనింగ్ క్వశ్చన్ ఫస్ట్ థింగ్. అది కూడా కష్టపడ్డామని కూడా తెలియదు ఆ టైంలో. తెలుస్తుంది. ఇంకా డీప్ గా కూడా వెళ్ళాలి అన్నట్టు. అంటే ద ఫిజికల్ థింగ్స్, మెటీరియల్ థింగ్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని దాని మీద మన మన్ అండి, శారీరకంగా మనం వస్తువులు స్పెండ్ చేసి చాలా చేస్తాం కదా అక్కడ. సో ఎందుకు చేసామంటే మరి అది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఒక సంస్కారం ఉందన్నట్టు మనలో. సో దానివల్ల దాని మీద హై ప్రయారిటీ ఇచ్చి దాని మీద వర్క్ చేసాము. దానికి మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు మనకి అనిపిస్తుంది అన్నట్టు. ద రూట్ ఈస్ ద వాల్యూ ఆర్ ద ప్రయారిటీ వీఆర్ గివెన్ టు ద థింగ్స్ ఆర్ మెటీరియల్ థింగ్స్ ఇన్ లైఫ్. ఇట్ హ్యాపెన్స్ అంటే ఇటు సంస్కారం వల్ల అలా వచ్చేసింది అంతకుముందు. వచ్చేయడం కాదండి, నేను ఏమంటున్నా అంటే అసలు నథింగ్ టు అసలు అబ్జర్వేషన్ ప్రకృతి పరంగా మనకు అందరికీ ఇలా ఉంటుంది. మనం ఫర్దర్ వర్క్ చేస్తేనే దీని నుంచి నెక్స్ట్కి వెళ్తామండి అందరం, ప్రతి ఒక్కరం. సో దిస్ ఈజ్ హౌ ద నేచర్ ఈజ్. యాజ్ ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఇప్పుడు మిగతా 3 ఆర్డర్స్ ఏదైతే ఉందో అండి, మిగతా 3 ఆర్డర్స్, ఇప్పుడు మెటీరియల్ ఆర్డర్ ఉందండి, అంటే మట్టి, రాళ్ళు, ఇవి అన్ని మెటీరియల్ ఆర్డర్. తర్వాత ప్రాణిక్ ఆర్డర్ అంటున్నాం, ఇదే చెట్లు, ప్లాంట్స్ ఇవన్నీ. తర్వాత యానిమల్ ఆర్డర్, జంతువులు, పక్షులు ఇవన్నీ. తర్వాత హ్యూమన్ ఆర్డర్. ఈ 3 ఆర్డర్, మిగతా 3 ఆర్డర్స్ ఉన్నాయి, మెటీరియల్, ఈ ప్రాణిక్ అండ్ యానిమల్లో ఎవల్యూషన్ కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయ్యాకనే ఆ పరిస్థితి సరిగ్గా ఉన్నాకనే అప్పుడే అక్కడికి హ్యూమన్ వస్తాడు ఆ ప్లేస్కి. ఇప్పుడు చూసామంటే మన ప్లానెట్ ఎర్త్ మీద అది కంప్లీట్ అయింది అండ్ మనుషులు వచ్చారు. ఇంకో ప్లానెట్స్ అక్కడ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా రాలేదు. ఇదంతా ప్రకృతి పరంగా కంటిన్యూస్ గా నడుస్తున్నాయి ఉంటుంది అన్నట్టు. ఇంకా అయితే ఈ ఎవల్యూషన్ లో జరగాల్సిన రిమైనింగ్ పని ఏముందంటే, ఇది మంచి బాడీ ఎవల్యూషన్ అయింది. సెల్ఫ్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ ఇనిషియల్ గా మన మీద మనం వర్క్ చేసుకోకుంటే ఇట్ విల్ స్టిల్ థింక్ దట్ థింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, రైట్? బాడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అనే ఈ ఇనిషియల్ లెవెల్లో ఉంటుందంటే ఎవల్యూషనరీగా. అండ్ యాజ్ వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ వీ రియలైజ్ దట్ పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అనే లెవెల్కి వస్తాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ షిఫ్ట్. అండ్ పీపుల్ తర్వాత ఈవెన్ విదిన్ పీపుల్ ఆల్సో మై ఫీలింగ్ టువర్డ్స్ పీపుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దేర్ బిహేవియర్ అనేది ఇలా ఫర్దర్ షిఫ్ట్లు జరుగుతుంటాయండి యాజ్ వీ వర్క్ ఆన్ ఇట్. అండ్ లెట్ us say we don't work on it అండ్ మనం ఇలాంటి ఏది అటెండ్ అవ్వడం, ఏది చేయడం అనుకోండి, ఏం చేయకుండా నేచర్ విల్ టేక్ కేర్ అండి. దేవుడు చూసుకుంటారు అంటారు కదా, ఏది మీరు రాంగ్ వేలో వెళ్తున్నా కొద్దీ ప్రాబ్లమ్స్ బి క్రియేటెడ్, సో మచ్ వెల్త్ విల్ కమ్,
బాడీ విల్ బి ఎంప్టీ, బట్ స్టిల్ దెర్ ఈస్ ఎంప్టీనెస్. ఎందుకుందిరా అనేది అప్పుడు అనిపిస్తుంది క్వశ్చన్. ఏం చెయ్యకున్నా మనిషి దృష్టి ఫైనల్లీ మంచి వైపు ఎప్పుడో ఒకసారి అయితే పెట్టాల్సి వస్తుందండి. వేరాజ్ మంచి ఫ్యామిలీ దొరకడం వల్ల, మంచి సాంగత్యం దొరకడం వల్ల, మంచి గైడెన్స్ దొరకడం వల్ల ఇట్ కెన్ హ్యాపెన్ మచ్ బిఫోర్, యాక్సలరేట్ అవుద్ది ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. సో ఓకే. ఇలాంటి ఏం ఇప్పుడు అటెండ్ అవ్వని వాళ్ళకి ఏం వరి అవసరం లేదు, వాళ్ళకే ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది. టైం బట్టి ఇప్పుడు నాకు స్ట్రైక్ అయినాయి లాస్ట్ లో అన్నయ్యి. ఓకే, అన్నయ్య రిలేషన్స్ లో ఉన్నా కానీ మీరు అన్నారు కదా వేరే వాళ్ళు బాగానే ఉండేవాళ్ళం. ఓకే, వాళ్ళు ఇలాగన్నారు, లేకపోతే ఇదిగన్నారు, ఓకే, లేకపోతే చేసేది అది అండర్లేయింగ్ గా బాగానే ఉన్న వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది. తెలియదు ఎందుకు వచ్చింది అనేది. అబ్జర్వేషన్ స్ట్రైక్ అనేది ఇప్పుడు ఇలా మాట్లాడినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇది దీన్ని ఇలా వచ్చింది అనేది తెలుస్తుంది. అది అలా జలస్ని వాళ్ళ దగ్గర ఏమో ఎక్స్ప్రెస్ చేసుకోలేము. ఇంకోటి ఏదన్నా అలాంటిది మాట ఏదన్నా అన్నారనుకో కజిన్, అది నచ్చలేదు అనుకో వాళ్ళకి చెప్పచ్చు. కొన్ని ఫీలింగ్స్ ని జలస్ లాంటి ఓకే దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ మీ అనే అది జనరేట్ అయింది. ఎందుకు జనరేట్ అయిందో అర్థం కాదు. ఓకే ఓకే సార్, దేని వల్ల హ్యాపీగా ఉండడం కరెక్ట్ అంటారు అయితే? ఏంటండి జ్యోతి గారు? దేని వల్ల మనం హ్యాపీగా ఉండడం కరెక్ట్ అంటారు? అసలు ఎలా ఉండాలి? ఇంతసేపు చెప్పింది అదే అండి. సో ఫైనల్లీ కంటిన్యూస్ హ్యాపీనెస్ కావాలా వద్దా అండి మనకి? అవును సార్. కంటిన్యూస్ హ్యాపీనెస్ కావాలా వద్దా? కావాలి. ఓకే. వస్తువుల నుంచి నిరంతరమైన సుఖం, హ్యాపీనెస్ వచ్చే అవకాశం ఉందా? లేదు. మరి వేరే వ్యక్తులు అందరూ మంచిగా బాగుపడితే అప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుంది అంటే మరి దానికోసం వెయిట్ చేద్దామా? ఆర్ వాళ్ళతోని సంబంధం లేకుండా అంటే వాళ్ళ బిహేవియర్ మార్పుతో సంబంధం లేకుండా ఈ లోపే హ్యాపీగా ఉందామా? వాళ్ళ బిహేవియర్ తో సంబంధం లేకుండా మనం హ్యాపీగా ఉండాలి. రైట్. ఇప్పుడు అర్థమవుతుంది అండి సింపుల్ లాజికల్ గానే. సో యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు వాళ్ళు బాగుపడితేనే నేను హ్యాపీగా ఉన్నంత కాలం అని నేను మఠం వేసుకొని కూర్చుంటే ఇంకా అంతే ఉంటది కదండి. అవును సార్. రైట్. సో కాబట్టి కంటిన్యూస్ హ్యాపీనెస్ కి మరి సోర్స్ ఎక్కడ? వస్తువులు కాదు, నా బాడీ కాదు, వేరే పీపుల్ కాదు. రైట్. దాని సోర్స్ ఎక్కడంటే నేనే. నాలో ఒక క్లారిటీ ఉండడం, నాలో సరైన భావాలు ఉండడం, నాలో మొత్తం ఈ సహజ స్వీకృతి ప్రకారం కనుక నా ఆలోచనలు, కోరికలు, భావాలు సెట్ అయినప్పుడు, నేను ఒక ప్యూర్ అబ్జర్వర్ గా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది పాసిబిలిటీ. అది చెప్పిందండి ప్రపోజల్. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సుకృతి గారు. సో యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ అంటే బాడీలో మనకి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఓకే మనం ఐడెంటిఫై చేసుకుంటాము, దానికి ఏం చేయాలో అది చేస్తాము. అండ్ సెల్ఫ్ రిలేటెడ్ అంటే డిస్టర్బ్ అవ్వకుండా మనం ఏం చేయాలో దానికి అది చేస్తాము. సెల్ఫ్ లో కూడా ఓకే అనలైజ్ చేసుకుంటాం, ఇది కండిషనింగ్ లేదంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రకారం ఏంటి అనేది. బేస్డ్ ఆన్ దట్ వి టేక్ యాక్షన్. ఇంతవరకు నాకు క్లారిటీ వచ్చింది. బట్ రిలేషన్షిప్స్ వైజ్ వస్తే సో అంటే నేను పెరిగిన విధానం అదర్ రిలేషన్, అది ఎవరైనా అవ్వచ్చు, అమ్మ నాన్న అన్నయ్య ఎవరైనా, వైఫ్ పార్ట్నర్ ఎవరైనా. సో వాళ్ళ అప్బ్రింగింగ్ ఒక రకంగా ఉంటుంది, మనది ఒక రకంగా ఉంటుంది. సో ఇన్ ఏ రిలేషన్ నా ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ మై బ్రదర్ ఆర్ సో అవన్నీ డిఫర్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ దేర్ అప్బ్రింగింగ్. సో అందులో న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది నాకు అర్థం కాలేదు. ఒక రిలేషన్ లో మేబీ నాకు అంటే అదంతా కండిషనింగే కదా. అందులో అంటే రిలేషన్స్ అనేవే మనం సృష్టించుకున్నవి. సో అంటే అందులో అంటే ఒక ఈ పర్టికులర్ రిలేషన్ నుంచి మనం ఇది ఎక్స్పెక్ట్ చేయాలనేది న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఏముంటుంది అనేది నాకు అర్థం కాలేదు. అదే అండి దాంట్లో బేస్డ్ ఆన్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ కెనాట్ బి ఎనీ కంటిన్యూటీ ఆఫ్ అవును. హ్యాపీనెస్. సో దెన్ వి స్టార్ట్ ఓకే వీళ్ళ అంటే మనం ఇన్ ఏ రిలేషన్షిప్ ప్రేమ ఇస్తున్నామా, ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? అంటే ఇన్ ఏ రిలేషన్షిప్ వి ఆల్సో ఎక్స్పెక్ట్ కదా. సో అదర్వైజ్ దేర్ ఇస్ నో రిలేషన్. అదర్వైజ్ ఆ రిలేషన్షిప్ కాదు అంటే యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే అది ట్రాన్సాక్షనల్ లాగా మనం రిలేషన్షిప్ ని ఒక లిమిటెడ్ అండర్స్టాండ్ చేసుకున్నాం అన్నట్టు. ఒక లిమిటెడ్ గానే అండర్స్టాండ్ చేసుకున్నాం.
వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నంత సేపు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఒకసారి ఫుల్ఫిల్ చేస్తారు, ఒకసారి ఫుల్ఫిల్ చేయలేరు కదా. అండ్ ఓకే. ఇఫ్ అంటే రిలేషన్‌షిప్స్ వైస్ వాట్ ఈస్ న్యాచురల్ యాక్సెప్టెన్స్? అంటే ఓన్లీ గివింగ్ ఈస్ ద న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటున్నారా? యూ సీ అండి, ఐ మీన్ ఇప్పుడు గివింగ్ లో కంటిన్యూటీ ఈస్ దేర్ బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్ కదా. ఓకే. ఓకే. ఇట్ ఈస్ ఓకే. టేకింగ్ అనేది ఉందనుకోండి, అది మన చేతిలో లేని విషయం. ఓకే. చేతులు లేదు కదా అతని పరిస్థితి, అతను ఏ పరిస్థితులు ఉన్నాడో, ఏం చేస్తున్నారో, వాళ్ళ క్లారిటీ ఏముందో, లైక్ ఇంటర్నల్గా అసలు అదంత ఎందుకండి, మీరు ఇంటర్నల్గా మొత్తం ఏమేం జరుగుతుందో మీ క్లోజెస్ట్ ఫ్రెండ్కి కానీ క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్ కన్నా తెలుసా అండి? హ్మ్. తెలియదు కదా, హ్మ్. ఎవరికి తెలియదు కదా. ఓకే. అలానే వాళ్ళకి ఏం జరుగుతుందో అసలు మనకు తెలియదు, వాళ్ళ లైఫ్ మొత్తం మనకు తెలుసు అనుకోవచ్చు కానీ తెలియదు అసలు. ఓకే. What deep insecurities or any other desires or any other things what they have, we never know. Because ఓకే. మన బిహేవియర్ని బట్టి వేరే వాళ్ళు ఎవరు కూడా మనం లోపల ఏంటి అనేది అర్థం చేసుకోలేరుగా. అండ్ ఇప్పుడు వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో కూడా మనకు తెలుసు, కానీ అది దానికంటే డిఫరెంట్ ఇన్సైట్ అనే విషయం కూడా మనకు తెలుసు కదా. సో అలానే అవతల వ్యక్తి కూడా. సో సార్ చిన్న డౌట్ సార్. యా అలా పూర్తిగా మనం వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు మనం మన వేలో ఫుల్లీ గివర్స్ గానే ఉంటాం లైఫ్ టైము. ఎంప్టీ అయిపోతాం ఆఫ్ కోర్స్ సమ్ టైమ్స్. అప్పుడు ఎలా? ఇంకా మీకు గొడవ లేదు కదా, ఎప్పుడు మీరు గివర్ లాగానే ఉన్నారు. వాళ్ళు ఇచ్చారా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాంతో మీకు సంబంధమే లేదు కదా. యూ డోంట్ అప్పుడు గెట్ ఇంకా ఎఫెక్టెడ్ బై రిలేషన్ లో కదా. ఏమున్నట్టు యాక్సెప్టెన్స్ ఏమున్నా మీన్స్ దే ఆర్ జస్ట్ లైక్ దట్ అని యాక్సెప్ట్ చేసాం అంతే. బట్ మనకి ఆ రిలేషన్ నుంచి రావాల్సినవి కూడా ఉంటాయి కదా కొన్ని. అదే మీరు ఆ రిలేషన్ రావాలి అనుకుంటున్నారంటేనే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ కదా అక్కడి నుంచి. ఓకే, అంటే అసలేమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండం కదా సార్. ఇప్పుడు అసలేం సన్ ఎక్స్పెక్ట్ అయినా చేయకుండా ఉంటాం. హస్బెండ్ అయినా లేకపోతే ఇంట్లో మా అమ్మగారో ఫ్యామిలీ ఉంటారు కదా. యా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళకు సర్టన్ లెవెల్ ఆఫ్ సామర్థ్యం ఉంది కదా వాళ్ళకి. అవును. ఆ సామర్థ్యం గురించి మనకు పూర్తి అంచనా ఎప్పుడు ప్రాపర్ గా ఉండదండి. ఓకే. ఎందుకంటే మీ సామర్థ్యం గురించి పూర్తి అంచనా అసలు ఉన్న ఇంకొక వ్యక్తి ఉండా అండి అసలు ఎవరైనా? ఉండదు. అంతే, సేమ్ లాజిక్ కదా మనకు కూడా. రైట్ కరెక్టే. బట్ సర్టన్ పీరియడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు వాళ్ళ మీద ఇది వీళ్ళు ఇలా దే ఆర్ లైక్ దట్ ఓన్లీ అని డిసైడ్ అయిపోతాం ఏదేంటి కదా. అది తీసేస్తే నేను వండుకున్నాం కదా, మీరేమైనా వండారా వంటలో? మేము వండుకున్నాము. అయితే అలా ఉన్నంతసేపు ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళ సామర్థ్యం ప్రకారం ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా అంత గొడవ లేదండి. వాళ్ళ సామర్థ్యం ప్రకారం లెవెల్ వరకు ఎక్స్పెక్టేషన్ కనుక అప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదు. లేదు బట్ సో వీళ్ళ చాలా సార్లు ఏమైందంటే వాళ్ళ సామర్థ్యం అంటే మనకు అంచనానే కరెక్ట్ గా దొరకదు. ఎక్స్పెక్టేషన్ ఉంటది, అది వాళ్ళు చెయ్యరు. ఓకే, అలా కాదండి. వాళ్ళ సామర్థ్యం అనేది మన ఓవర్ ఏ పీరియడ్ కొంత ఐడియా వస్తుంది కదా. కొంత ఐడియా వస్తుంది, మీరే చెప్తున్నారు కదా, కరెక్ట్ ఐడియా రాదుగా. కరెక్ట్ ఐడియా రాదు. సో 100% ఇంకా వీళ్ళు ఇంతే అని ఒక ఒపీనియన్ మాత్రమే తీసుకోవాలి మనం. ప్రపోజల్ యా అంతే. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఒక రిలేషన్ నుంచి మనం ప్రపోజల్ లోనే ఉండాలి ఆల్వేస్. కాదండి, వాళ్ళ పట్ల పూర్తిగా ప్రేమ ఉంటది మన మనసులో ఫస్ట్. అవును. we own కదా అది మనం. నేనేమంటా అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఉంటుంది అనేది మీకు మ్యాటర్ కానీ లెవెల్కి వెళ్తారు మీరు. ఓకే. లైక్ యూ లివ్ ఎట్ ఎ లెవెల్ వేర్ ద అదర్ పర్సన్ బిహేవియర్ ఈజ్ నో మోర్ మ్యాటర్స్ టు యూ. యూ డూ వాట్ ఎవర్ నీడెడ్ ఫర్ దెమ్ అండ్ దే విల్ డూ వాట్ ఎవర్ దేర్ కెపాసిటీ. రైట్. సో ఇప్పుడు మీకు ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు నా కడుపు నేను ఎలా నింపుకోవాలో నాకు తెలుసండి. అవతల వాళ్ళు ఇంకొంచెం నాకు పెట్టారా లేదా అనేది మ్యాటర్ అవ్వదు. అవును. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ ఫుల్, ఐఎమ్ ఫిల్డ్ విత్ లవ్ ఆల్రెడీ. ఓకే. అవతల వాళ్ళు అప్రిషియేషన్ చేస్తున్నారా, అవతల వాళ్ళు అసలు రికగ్నైజ్ చేస్తున్నారా లేదా, అవతల వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, ఇస్తున్నారా లేదా అనేది మ్యాటర్ అవ్వదు. మనకు తెలుస్తుంది వాళ్ళు ఎలా చేయబోతున్నారు నెక్స్ట్ అనేది మనకు తెలుస్తుంది. అలా చేసినా ఓకే, చేయకున్నా ఓకే, అది మ్యాటర్ అవ్వదు మనకి.
కానీ మీరు ఏదైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు నా పిల్లలు. మన బాధ్యత గుర్తిస్తాము. వాళ్ళకి ఏం చేయాలో అది కరెక్ట్‌గా చేస్తాము. వాళ్ళతోని ఎంత ప్రేమగా ఉండాలో అంత ప్రేమగా ఉంటాం. ఇంకా ఇప్పుడేంటంటే ప్రేమగా ఉంటూనే మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల వాళ్ళు సరిగ్గా చేయనప్పుడు మనకు డిస్టర్బ్ అవుతుంటాం, తిడుతుంటాం, చేస్తుంటాం అలాంటివి. అది పిల్లలకి సార్. పెద్దోళ్ళకి పెద్దోళ్ళకైనా బయట తిట్టలేకపోతే లోపల తిట్టుకుంటాం. తిట్టుకోవడం కరెక్ట్ కాదు కదా! మనం డిప్రెషన్‌లోకి అదే వెళ్ళిపోతాం. అందుకే నేను అదే అంటున్నా. యాస్ లాంగ్ యాస్ యూ హావ్ దీస్ ఎక్స్‌పెక్టేషన్స్ దేర్ విల్ నో బి ఎ డిస్టర్బెన్స్ ఎక్స్‌పెక్టేషన్స్. అండి. దేర్ విల్ బి నో డిస్టర్బెన్స్. ఓకే. నో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఎక్స్‌పెక్టేషన్స్, ఇట్. నో డిస్టర్బెన్స్. యెస్. అంటే వి అలా హావ్ టు కూడా యాక్సెప్ట్ కాదు. సచ్ ఎ పీపుల్. ఎక్స్‌పెక్టేషన్స్ విత్ లవ్ అండి. రైట్ ఉంటే ఫీలింగ్ రైట్ ఫీలింగ్ ఇన్ ద లేదు రిలేషన్‌షిప్ ఈస్ మేడం, మాట్లాడినామండి సార్ని చెప్పనివ్వండి, ఓవర్లైపోతున్నాయి వర్డ్స్. యాహ్! ఓకే అండి. ఐ థింక్ విల్ మూవ్. యాహ్! The conclusion is we have to accept that relation or that person, whatever way they behave, we have to accept that. యెస్. యూ హావ్ ఎ Okay. చాయిస్ టు డూ దట్. మీరు అలా With చేస్తారా? love, చేయరా? with మీ love, ఇష్టం. with love. రైట్. మీ ఇష్టం అది. Okay. రైట్. అండ్ సీ Right. మనకు చాయిసెస్ ఉన్నాయండి. రైట్. యాక్సెప్ట్ చేస్తామా? చేయమని. యాక్సెప్ట్ చేయకండి. బట్ కాన్సిక్వెన్సెస్ ఆర్ ఫిక్స్‌డ్. నేను యాక్సెప్ట్ చేయకుండా మనసులో వాళ్ళు ఇలా ఎందుకుండు, ఇలా ఎందుకండు 100 సార్లు అనుకోవచ్చు. అనుకుంటే అనుకోండి. కాన్సిక్వెన్స్ ఫిక్స్. ఏంటిది? మనసులో గనక వేరే వాళ్ళని నేను అపోజ్ చేస్తుంటే వాళ్ళతో చెప్పకున్నా మనకే కంఫర్టబుల్ అనిపియదు. అలా ఉండాలి మీరు అనుకుంటే ఉండొచ్చు. మనకు ఎలా ఉండాలనేది అందరం ఫ్రీనే అండి. వి ఆర్ వెరీ అంటే లైఫ్ టైం సాధ్యమైతే సార్ అది. ఈజ్ ఇట్ ఏంటండి? పాసిబుల్? లైఫ్ టైం సాధ్యమవుతుందా? అవుతదండి. వెరీ సింపుల్ కదా! అవుతుందా? ఎందుకు అవ్వదండి? ఎంతో మందిని ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది చేసేసున్నాము. ఇప్పుడు చిన్న పిల్లలతోని ఆల్రెడీ చేసేసున్నాం మనం. అది పిల్లలకి, పెద్దోళ్ళకి సో వర్తించదనేది నా మీరు ఒపీనియన్. మీరు ఫస్ట్ వినండి. అది సాధ్యమైందా లేదా? అయింది. అయింది కదా! అది మీకే సాధ్యమైందా లేదా? అయింది కదా! ఇంకొకరు వాడి బాడీ పెద్దగా అయింది. ఓ 20 ఏళ్ళు ఎక్కువ వయసు ఉంది కాబట్టి వాడు అట్లా ఉండొద్దు, నేను యాక్సెప్ట్ చేయను అంటున్నారు. అంతే కదా! ఇట్స్ జస్ట్ ఎ చేంజ్ ఇన్ మైండ్. ఓకే. బట్ వాళ్ళని చైల్డ్‌లోకి తీసుకోలేం కదా! దే సో హావ్ టు మెచ్యూర్ ఎనఫ్, రైట్? మీ ఇష్టం అండి అది. మీరు అలానే వాళ్ళు కూడా చేయాలి. ఆళ్ళు చేసినప్పుడే నేను వాళ్ళని యాక్సెప్ట్ చేస్తా అంటే యూ వెయిట్ ఫర్ దెమ్. ఓకే. యూ వెయిట్. ఇట్ ఈస్ యువర్ చాయిస్ అని చెప్తున్నా. మీరు వెయిట్ చేయండి అలా. ఆ లోపు మీరు ఎలా ఉంటుందో మీరు గమనించుకోండి. లైఫ్ టైం అయిపోద్దేమో. ఓకే సార్. థాంక్ యూ. అప్ టు యూ. అంటే ఇక్కడ అది మనకు అర్థమవుతే ఒక్క వాళ్ళు క్షణంలో అవుద్దండి. మల్లేశ్వరి గారు ఒక్క క్షణం చాలు దానికి. ఒక్క క్షణం. సెకండ్ కూడా కాదు. ఓకే. ఇఫ్ యూ ఓన్లీ అండర్‌స్టాండ్ దట్ పాయింట్. జస్ట్ ఐ యాహ్! లెట్ వి ఇట్ హావ్ టు గో. డిసైడ్ అవర్ సెల్వ్స్. మళ్ళా గిఫైన్ కాదండి. ఎక్కడికెక్కడికో వెళ్తుంది. ఇప్పుడు డిఫైన్ కాదు సార్. డిసైడ్. మనకి యాహ్! మనం ఫిక్స్ అయిపోవాలి ఇంకా. ఇప్పుడు మీరు ఏదైతే లైఫ్ టైమ్ పడతదనుకున్నారో అది కూడా ఒక అసంప్షనే. అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ మనకది. ఓకే. మనకేమనే అనేసుకుంటున్నాం అది. ఓకే. ఇప్పుడు ఒక ప్రాసెస్ చెప్తున్నాము. దాన్ని చేసామా లేదా? రైట్. నేను 3 నెలలు చేశా, 6 నెలలు చేశా. దాంట్లో డిఫికల్టీ ఉందా? అది అడగట్లేదు. ఊరికే థియరీ క్వెషన్స్ అడుగుతున్నాం అన్నట్టు. ఇట్లా చేస్తే ఇంత టైం పడతది కదా! అంత టైం పడతది అంటున్నాం. అరే నేను చెప్తున్నా పోయి ఇప్పుడు ఈ ఆసనం ఎయ్యి. ఆసనం వేసాక మోకాలు నొప్పి వచ్చిందా? వెన్నెముక నొప్పి వచ్చిందా? అది చెప్పు, నేను దానికి సొల్యూషన్ చెప్తాను. రైట్. మరి ఇలా చేస్తే అలా అవుద్ది కదా! అలా చేస్తే ఇలా అవుద్ది కదా! అని థియరిటికల్ డిస్కషన్ చేస్తాం చూడండి. అప్పుడు మాత్రం ఇది లైఫ్ టైం కాదు కదా! ఎన్ని లైఫ్‌లో అయినా పడతది. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నోడికి డెస్టినేషన్ 10 రోజుల్లో పడతదా? 20 రోజుల్లో పడతదా? చెప్పొచ్చండి. నడిస్తే అవునండి. ఎట్లా ఉంటది? నడిస్తే బాగుంటదా? కార్‌లో వెళ్తే బాగుంటదా? ఇలా వెళ్తే బాగుంటదా? అని కూర్చొని అనలైజ్ చేసేటోడు వాడు 100 ఏళ్ళైనా పోకపోవచ్చు. ఈ కూర్చొని అనలైజ్ చేసే దాంతోనే వచ్చిందండి గొడవంతా. అసలు అనలైజేషనే వద్దంటారేంటి? మొదలుపెట్టగానే ఎంతసేపు పడుతుంది We అన్నట్టుగా have to start our journey. Right. We have to start our journey. Start implementing things అండి. యెస్. 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 థాంక్ యూ అండి. ఇక్కడ ఒకటి ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నారు సార్. యాహ్! అవునండి. అక్కడ అంటే ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు ఒకలాగా తీసుకుంటాం. పెద్దయ్యాక మనం కూడా వాళ్ళు పెరిగే తీరుని బట్టి మన భావాలు కూడా మార్చుకోవాలి. అంటే ఇక్కడ పిల్లలని కాదు, ఏదైనా కూడా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకుంటూ, ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఉండాలి. అవునా? అవునండి. థాంక్ యూ సార్. థాంక్ యూ. నమస్తే అండి. యాహ్! నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు బాగున్నారా? బాగున్నానండి. యాహ్! ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని సైలెంట్ అని కాదు.
సరే తను ఇలా ఉన్నారు కాబట్టి మనం తనకు తగ్గట్టుగా ఉందాము, తను సంతోషంగా ఉంటాడు, మనం సంతోషంగా ఉండొచ్చు అనుకున్నప్పుడు సైలెంట్ అయిపోయినా కానీ అది కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ప్రతి విషయంలోనూ సైలెంట్గా ఉంటావు, నీ కోపం అంటే వచ్చేస్తుంది. లక్ష్మి గారు నాకు సైలెంట్ అంటే ఏంటి? సైలెంట్ అంటే బయటికి ఏమి అనకపోవడం అంతే కదా. ఆ, అంతే. కానీ లోపట సైలెంట్ మనం అయ్యామా? ఎదుర్కోలేదన్నప్పుడు మనం లోపట తిరిగి లోపట మాట్లాడామనుకోండి. లోపట అండి ఇన్సైడ్ ఇప్పుడు మనకు ఇబ్బంది అనిపిస్తుందన్నా లోపల ఏదన్నా కంఫర్టబుల్ అనిపించట్లేదన్నా దానికి పూర్తిగా ప్రాబ్లం ఏంటంటే లోపట ఏం జరుగుతుంది అనేది బయటిది కాదు. ఉమ్, ఓకే, బయటిది కాదండి. సో లోపట ఏం జరుగుతున్నది ఇప్పుడు బయటికి ఏం అనకపోవచ్చండి. రైట్, అవును. ఇన్సైడ్ లోపట వాళ్ళు చేసిన ప్రస్తుత రీసెంట్ బిహేవియర్ని బట్టి వాళ్ళ పట్ల నాలో భావం ఏముంది, వాళ్ళ పట్ల భావం కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఎంత నీచమైన పని బయట చేసున్నా మనకి ఇబ్బంది అనిపించదండి. ఉమ్, వాళ్ళ పట్ల కాకపోతే మరి వాళ్ళు ఇలా చేశారు కదా, వాళ్ళ పట్ల నేను సరైన భావం ఎలా పెట్టుకోవాలి అనేది క్వశ్చన్ అన్నట్టు మనకి. అవునవును, అది నేను అడిగేది కూడా. యా బాగుంది, క్వశ్చన్ అది ఆలోచనని మార్చాలి కదా అనేది ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్ని వస్తువులు కానీ అన్ని అంత బెటర్ గానే ఉంది. రేపు ఏదో జరుగుతుంది, ఆ, అది దాని గురించి ఎక్కువగా ఆలోచించడం. నేను ఆలోచించకపోతే నువ్వు పట్టించుకో, నీకేముంది అట్లా, నాకే కదా అనుకున్నట్టుగా అలా ఉంటుంది అనమాట ఆలోచన. అర్థమైంది. దాని గురించి ఏమంటారు? దాని గురించి అండి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పర్టికులర్లీ ఫ్యామిలీ రిలేషన్స్లో అండి కొన్ని రిలేషన్షిప్ని చాలా ఎక్కువ అనేసుకున్నామండి. పర్టికులర్లీ రిలేషన్షిప్ విత్ చిల్డ్రన్ అండ్ హస్బెండ్ ఏదైతే ఉంటుందో అది బాగా ముఖ్యమైన అనుకుంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ లెవెల్, ప్రేమ లెవెల్ దాటి మోహం లెవెల్ వెళ్తాయి అన్నట్టు. ఏ చిన్న తేడా వచ్చినా బాగా ఎఫెక్ట్ అవుతాం. ఏది హస్బెండ్ పర్టికులర్లీ ఉమెన్ అయితే ఇంకా హస్బెండ్ సంబంధించింది అయితే భయంకరంగా ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు హస్బెండ్తో పాటు ఇంకో 15 మంది రిలేషన్షిప్ ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ ఉన్న ఈ ఒక్క రిలేషన్ చాలా ఎక్కువ అనుకుంటాం అన్నట్టు. కొంచెం అటు ఇటు అయినా బాగంటే బాగా ఎఫెక్ట్ అవుతాం అన్నట్టు. సో దెర్ ఈస్ సడన్ ఎక్స్పెక్టేషన్ ఇన్ దిస్ రిలేషన్షిప్ అండ్ ఇది అవ్వకుంటే ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోద్ది అనే ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ కూడా ఉంటాయి అన్నట్టు మైండ్లో. రైట్, అండ్ వాళ్ళు నన్ను ఫలానా విధంగా ట్రీట్ చేయాలనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. వాళ్ళు నా పట్ల ఫలానా విధంగా బిహేవ్ చేయాలనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది అన్నట్టు. సో అసలు బాధ కలిగించేదంటే ఇవి మెయిన్. ఏదైనా ఒక రిలేషన్ని చాలా ఎక్కువ అనుకోవడం, ఇక అదే నా జీవితం, అదే నా ప్రపంచం, ఇంకా అది లేకుంటే ఏమీ లేదు అనుకోవడం. అంటే ఇంకా బయట వ్యక్తుల మీద ఆధారపడుతుంది అన్నట్టు నేను ఎలా ఉంటాను అనేది ఇంకొక వ్యక్తి మీద. వేరాజ్ ఇంకా అంటే ఇంకొక హైయర్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చెప్తుంది ఏంటి అంటే మన హ్యాపీనెస్ పూర్తిగా మన ఇన్సైడ్ సంబంధించిన విషయం. అవునండి, ఇన్సైడ్ సంబంధించిన విషయం. అండ్ అయితే ఈ లోపు మన బాధ్యత కొద్ది ఏదైతే పిల్లల్ని పెంచుతున్నామో, పిల్లల్ని గైడ్ చేస్తున్నామో, హస్బెండ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేస్తున్నామో అవన్నీ మనం చేస్తామండి. అవన్నీ చేస్తూనే ఉంటాం. బట్ విత్ దిస్ క్లారిటీ, విత్ దిస్ ఫీలింగ్ నేను డిస్టర్బ్ అంటే అవ్వకుండా చేస్తాను. అంటే ఇక్కడ సార్ మనతో మనం హ్యాపీగా అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. మన సో లోపల మనం చిన్న అంటే క్లారిఫికేషన్ సార్. యా ఇప్పుడు కొన్ని టఫ్ సిచ్యుయేషన్స్ ఇద్దరు కలిసి ఫేస్ చేయాల్సి ఉంటది కదా ఇన్ రిలేషన్. ఇప్పుడు కొన్ని టఫ్ సిచ్యుయేషన్స్ ఏంటంటే ఈక్వల్ ఎఫర్ట్ తో కలిసి ఫేస్ చేయాల్సి ఉంటది. అప్పుడు వీళ్ళ కాంపిటెన్స్ ఇంతే అని వాళ్ళని వదిలేయలేం కదా. వదిలేయకండి, సిచ్యుయేషన్. వదిలేయమనంటే అసలు ఎక్కడ వదిలేయమన్నాం మనం? ఎక్కడ వదిలేయమన్నాం? మనం వదిలేయము. కలిసి పని చేయాలంటే కలిసి పని చేస్తాము, చెప్పాలంటే చెప్తాము, ఏం చేయాలంటే అది చేస్తాము. కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇన్సైడ్ నా లోపల ఎలా ఫీల్ అవుతున్నానో, లోపల ఎలా కంఫర్టబుల్ ఉంటున్నానో అది మాత్రం బయట ఇలా జరిగింది మనం అనుకున్న విధంగా జరిగినా, అనుకున్న విధంగా జరగకపోయినా, వాళ్ళు ఇలా ఉన్నా అలా ఉన్నా లోపల డిస్టర్బ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది అని ఇంతవరకు మాత్రమే చెప్తున్నాం. నేను డిస్టర్బ్ అవ్వకుండానే ఉంటానండి. చాలా వరకు అసలుకి ఏది సీరియస్ గా తీసుకోను. ఒక నిమిషం ఆలోచిస్తాను, వదిలేస్తాను. అంతే ఉన్నదాంట్లో అండి, నేను సంతోషంగానే ఉంటాను, సంతోషంగానే అంతే. ఉన్నాను కూడా. కానీ నువ్వు ఇట్లా ఉన్నావు, నా గురించి నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను, నీకే బాగానే ఉన్నావు,
అంతే అండి. ఎవరి జర్నీ వాళ్ళదండి. వాళ్ళు మన కడుపులో పుట్టినోళ్ళైనా, హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, బ్రదర్, సిస్టర్ అయినా ఎవరి జర్నీ వాళ్ళది. రైట్. అల్టిమేట్‌లీ వాళ్ళకది అవేర్‌నెస్ వచ్చినప్పుడు, వాళ్ళకి అనిపించినప్పుడే వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా ఫీల్ కనపడినా కూడా ఏంటంటే ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా నువ్వు హ్యాపీగానే ఉండు నీకేం పట్టదు అంటారు. అలా కాదు. మళ్ళా అదే ప్రాబ్లమ్ కదండీ. వాళ్ళు అలా అంటారు అని ఆ మాటకి మనం ఎఫెక్ట్ అవుతున్నామా? అవుతున్నామండి. అయిపాయే. సో విచ్ మీన్స్ యూ ఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్ బిహేవియర్ కదా! అదే చెప్తున్న పాయింటే అది. సో ఇప్పుడు మీరు అలా ఉంటారు అని ఒకరు అన్నారండి. అంటే మీకేంటి? ఇప్పుడు ఒక ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదండి. ఆళ్ళ వాళ్ళు డిస్టర్బ్ సంతోషం అయితే అవ్వకూడదు, నేను డిస్టర్బ్ అవ్వకూడదు. అవును. ఆళ్ళ సంతోషం అయితే మీ చేతిలో లేదండి. అది ఎట్లా అండి ఇప్పుడు ఆళ్ళ వాళ్ళు సంతోషం మీరు గ్యారంటీ ఇవ్వలేరు. వాళ్ళ సంతోషానికి మీరు వాళ్ళ బిహేవియర్ మన మీద పడుతుంది కదా! పడుతుంది అంటే దాని అర్థం వాళ్ళు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉన్నా అని మనం మఠం వేసుకొని కూర్చున్నాం లోపట. సో కాదండి అసలు ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే నా మనం హ్యాపీనెస్. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అనుకుంటాము. వాళ్ళు తినలేదు. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? మనం మనం తినేస్తామా? అవునండి. తినేసి సంతోషంగా నేను అదే చెప్తున్నాండి. ఇప్పుడు నేను మొత్తం 3 లెవెల్స్ చెప్పా చూడండి. ఒకడేమో అవును. నా సంతోషం అనేది నా వస్తువుల మీద ఆధారపడుతది అంటాడు. అరే నేను కొత్త కార్ కొన్నాను. వచ్చేటప్పుడు ఒకడు గుద్దాడు. అయినా సరే నువ్వు ఎలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు అని ఒకాయన క్వెషన్ అడగొచ్చు కదా! అవును. అడగొచ్చు అదే కదా! కానీ మన ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులే ఈ కొత్త కారుకి గీత పడితే ఏముంది 5,000 పెట్టి పెయింట్ ఏయించుకోవచ్చు. మన దగ్గర బోలెడు డబ్బులున్నాయి. ఎందుకు బాధపడ్డామని ఒకాయన అనుకోవచ్చు కదా! అది అట్లా అనుకోవాలని నేను అనుకుంటాను. అయితే అలా అనుకోవచ్చు కదా! సో బాధపడితే అక్కడ ఏమొస్తది? దానికి సొల్యూషన్ ఎతుక్కుంటే అయిపోయింది కదా! ఇక్కడ అవును. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సార్ మీరు కార్ గురించి చెప్పినప్పుడు చెప్పండి. మేము కార్ తీసుకున్నాం. వైట్ కార్ ఒకటి తీసుకున్నాం. తీస్తే అక్కడ వర్షంలో వెళ్ళాం. వెళ్తే కారు నిండా బురద అయింది. అయితే మా బాబు తీసుకున్న విధానం ఎలా ఉందంటే కారు నిండా మట్టి అయిపోయింది. మీరేమో లోపలికి వచ్చి తొక్కేస్తున్నారు కారు అంతా మట్టి మట్టి అయిపోతుంది అన్నాడు. అంటే కిందకి దిగి మళ్ళీ ఎక్కేటప్పుడు కొంచెం మట్టి అవుతుంది కదా! అక్కడ ఇక నేను తీసుకున్న విధానం ఎలా ఉందంటే వైట్ కార్ అన్నాక మట్టి అవుతది. ఇక్కడ లోపల పెట్టుకొని కూర్చుంటే అది అలాగే ఏమవ్వదు కదా! అది ముందు మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు వర్షంలో వెళ్తున్నామంటే అది బురద చిమ్ముతది. మనం జాగ్రత్తగా వెళ్ళినా పక్కన ఉన్నది వచ్చి చిమ్మినా కూడా చిమ్ముతది. అది ముందు మన మైండ్‌కి యాక్సెప్ట్ చేస్తే అక్కడ ఎలా ఉన్నది మనం ఇంకా దాని గురించి వర్రీ అవ్వాల్సిన ఇది ఉండదు కదా! అని నేను తీసుకున్న విధానం ఉంది. అక్కడ తనేమనుకున్నాడంటే మా అమ్మకి ఏమీ పట్టదసల. నేనెంతలా ఫీల్ అవుతున్నా కూడా మా అమ్మ హ్యాపీగానే ఉందని తీసుకున్నాడు తను. నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు ఏ బాధ లేదు అని నేను అనుకున్నాను. అది అక్కడ అవునండి. విధానంలో ఉన్నదండి అది. హరి గారు ఒక్క నిమిషం మాట్లాడొచ్చండి? మేబీ అంటే కొన్ని బేసిక్ థింగ్స్ అంటే నేను ప్రాక్టీస్ చేసింది. ఐ థింక్ మేబీ కొన్ని క్లారిఫికేషన్ రావచ్చేమో ఎవరికైనా. ఒకటి ఏంటంటేనండి ఫస్ట్ నేను గణేష్ బగారియాజీ క్లాస్ అటెండ్ అయినప్పుడు నేను ఎక్స్టర్నల్ అంటే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే ఇంటర్నల్ అంటే ఫస్ట్ ఫ్యామిలీని రాసేసుకుంటాం అన్నమాట. నేను, నా హస్బెండ్, నా పిల్లలు. ఓకే. ఎక్స్టర్నల్ అంటే బయటోళ్ళంతా ఎక్స్టర్నల్ అని రాసుకుంటాం ఫస్ట్. ఆయన రాయమన్నాడు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అంటే ఆ ఇంటర్నల్ అంటే మన సెల్ఫ్. ఎక్స్టర్నల్ ఈస్ ఎనీథింగ్ ఔట్‌సైడ్ ఈస్ ఎక్స్టర్నల్. అంటే మన బాడీ, మన సెల్ఫే మనము అంతే తప్ప నెక్స్ట్ పక్కనున్న హస్బెండ్ కానీ, పిల్లలు కానీ ఏదైనా కూడా ఎక్స్టర్నల్ అనేది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, ఓకే. నేనిలా ఉన్నాను. ఆ పక్కనోడు అట్లా ఉన్నాడు. అందరూ నాలాగే ఉండడం అనేది ఐ థింక్ దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నా థింకింగ్ నాది. పక్కనోడి థింకింగ్ పక్కనోడిది. వాడి అంటే వాళ్ళు పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు. నేను పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్ వేరు. సో, వాళ్ళు వర్క్ చేసే ప్యాటర్న్ వేరే ఉంటుంది. నాది వేరే. ఇలా ఎప్పుడైతే అనలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామోనండి, అంటే మనకి ఒక అర్థమైతే అవుతుంది. ఓకే. తన బిహేవియర్ అలాగే ఉంటుంది. దాన్ని మార్చడం అనేది కాదు. నేను నా ఇంటర్నల్ ఈ రెండే నా కంట్రోల్‌లో ఉంది. మిగతాది ప్రతీది కూడా పక్కది ఎక్స్‌టర్నలే. అది నా కంట్రోల్‌లో లేదు. బట్ దాన్ని మార్చడానికి ఫస్ట్ మనం అటెంప్ట్ చేయడం మొదలు పెడతాము. దానికంటే ఏంటంటే మనం ఇంటర్నల్‌గా
ఒక పీస్ కనుక తెచ్చుకోగలం. పీస్ ఇన్ ద సెన్స్ అంటే ప్రతి వాడికి ఎలా అలవాటైందో అట్లాగే బిహేవ్ చేస్తారు. వాడి సంస్కారం పుట్టి పెరిగినప్పటి నుంచి ఎలా ఉందో అలాగే బిహేవ్ చేస్తారు. అండ్ డే బై డే ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా. బట్ దాన్ని మనము అంటే మనలాగే ఉండాలి అనుకోవడం మాత్రం అది జరగదండి. ఈవెన్ హెల్త్ ఇష్యూలో గూడా మనం ఏం చేస్తామంటే, నేను చెప్పినట్టే నువ్వు చేస్తే నీ హెల్త్ బావుంటదని చెప్తాం. వాళ్ళ హెల్త్‌కి ఏం బావుంటదో వాళ్ళకి తెలుసు అనుకుని కొన్ని అబ్జర్వ్ చేస్తే బావుంటుంది. అంటే కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు. లైక్ అంటే నా కండిషన్‌లో కామెంట్స్ రావు ఎక్కువ హస్బెండ్స్ నుంచి. బట్ చాలా మంది లేడీస్ చెప్తుంటారు. హస్బెండ్ ఇట్లా కామెంట్ చేస్తారు, అలా కామెంట్ చేస్తారు. అంటే సైలెంట్‌గా ఉండడం గూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషనే. ఇందాక హరి గారు పర్ఫెక్ట్‌గా చెప్పారు. చాలా మటుకు సైలెంట్‌గుంటారు. అంటే నేనైతే ఏడ్చేసేదాన్ని చాలా మటుకు ఫస్ట్‌లో బిగినింగ్‌లో. దట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఎమోషనల్‌గా మనకు బాధ అనిపించింది ఏడ్చేస్తున్నాము. ఓకే. బట్ కొంతమంది మన దీంట్లో నాన్ వయలెంట్ కమ్యూనికేషన్‌లో చెప్తున్నారు. ఏంటంటే అరుస్తారు, జాకిల్‌లాగా అరుస్తారు, జిరాఫ్‌లాగా ఉండాలి. దిస్ ఈస్ ఆల్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. మనం గూడా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం. చేయట్లేదనేది కాదక్కడ. బట్ ఏది సాధ్యము, ఏది అసాధ్యము, నన్ను నేను మార్చుకుంటే మాత్రం డెఫినిట్‌గా రిఫ్లెక్షన్‌తోనే పక్కన వాళ్ళ బిహేవియర్ మార్పు వస్తుందండి. బట్ ఇట్ టేక్స్ చాలా టైమ్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. మీరు 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక చేంజ్ కనిపించొచ్చు మీకు. ఇంకో 10 ఏళ్ళు చేశాక ఇంకో చేంజ్ కనిపించొచ్చు. బట్ అట్లా అని నేను అన్ని రోజులు బతుకుతానో లేదో కూడా గ్యారంటీ లేదు. బట్ స్టిల్ వాట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్ ఈస్ వి కెన్ ప్రాక్టీస్. ఇంటర్నల్‌గా అంటే నా బాడీ ఇంతవరకే నా కంట్రోల్‌లో ఉంది. ఇంకా ప్రతి వాడిని మార్చేస్తా అనుకునేది కుదరదు అనుకుంటే మాత్రం కొద్దిగా ఐ థింక్ అంటే కొద్దిగా మైండ్ అయితే పీస్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత చెప్తుంటాం. మనకు తెలిసినవి చెప్తాము, ఎక్స్‌ప్రెస్ చేస్తాము. బట్ పీపుల్ మే కన్సిడర్, మే నాట్ కన్సిడర్ ఇట్. ఇంకేంటండి మారిన ఏ చిన్న సిట్యుయేషన్‌ని మనం చూడం. మారందే చూస్తాం. చూస్తాం. అది. కరెక్ట్ అండి. యాహ్! థాంక్ యూ హరి గారు. యాహ్! థాంక్ యూ అండి. ఓకే. యాహ్! ఐ వుడ్ లైక్ టు అగైన్ ఎంఫసైజ్ అండి. దిస్ జర్నీ ఏదైతే మనకు కంటిన్యూస్ హ్యాపీనెస్ స్టేట్ ఇప్పుడు అసలు మన ఈ టార్గెట్ కూడా ఫిక్స్ అయిందా లేదో కూడా డౌటే అండి చాలా మందికి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ మై టార్గెట్ జస్ట్ హస్బెండ్ మారితే బాగుండా, పిల్లలు మారితే బాగుండా, ఆర్ హెల్త్ బాగుపడితే బాగుండా, ఇదా అసలు టార్గెట్? కాదు సార్. ఈ కంటిన్యూస్ ఒక్క నిమిషం ఆగండి మీరు కల్పన గారు. ఓకే. ఆర్ ఈ కంటిన్యూస్ హ్యాపీనెస్ అనేది నా టార్గెట్ అయిందా లేదా ఫస్ట్ థింగ్ అండి. అసలు ఇక్కడికి మనం చేయాలనుకున్నాం. కానీ ఒకవేళ అనుకున్నా కూడా చేరాలనుకున్నా కరెక్టే. కానీ ఇప్పుడు ఎలా వీళ్ళందరూ అంటున్నారు. అసలు వీళ్ళందరితోని ఏ సంబంధం లేదండి. కంటిన్యూస్ హ్యాపీనెస్ స్టేట్ చేరడానికి ఈ ప్రస్తుత మీకు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న మనుషులు, మీ బాడీకి దానికి ఏ సంబంధము లేదు. డైరెక్ట్‌గా ఒక ప్రాసెస్ అడాప్ట్ చేసుకొని దాన్ని ఎవ్రీడే సాధన ద్వారా, ఎవ్రీ మూమెంట్ సాధన ద్వారా మనం చాలా హైయర్ లెవెల్‌కి రీచ్ అవ్వచ్చు అనేది చెప్తున్నదండి. అండ్ మీరు అలా రీచ్ అవ్వచ్చు. మీరు అలా రీచ్ అయ్యాక కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారో అక్కడనే ఉండొచ్చు. దాన్ని సాల్వ్ చేయాలని చెప్పట్లేదు మేము అసలు. ఇది ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ప్రాక్టీస్ పెట్టుకొని, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎఫెక్టివ్ ఎట్ వర్క్ ప్లేస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎఫెక్టివ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫిక్సింగ్ యువర్ హెల్త్, ఇట్ ఈస్ అబౌట్ టు బి ఏబుల్ టు రీచ్ ఎ స్టేట్ వేర్ యూ కెన్ బి కంటిన్యూస్లీ హ్యాపీ అండి. అది పూర్తిగా సెల్ఫ్‌కు సంబంధించిన విషయం. ఆ సెల్ఫ్ అవేర్‌నెస్ ప్రాక్టీస్ తోని అండ్ దాంతోని వెళ్ళే మార్గం ఉందన్నది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందండి. ఇది ఎవ్రీడే డే టు డే ప్రాబ్లమ్స్ ఇలా చేస్తున్న ప్రాసెస్‌లో ఆటోమేటిక్‌గా ఫిక్స్ అవుతాయి అవి. అయితే ఇది ఎలాంటిది అంటే ఇప్పుడు పైన ఒక ట్యాంక్ ఉంది. ఒక పైప్ ఉంది. పైప్‌లో చాలా చోట్ల హోల్స్ ఉన్నాయి. వెదర్ యూ వర్క్ ఆన్ ఫిక్సింగ్ దీస్ హోల్స్ ఆర్ యూ క్లోజ్ ద కంట్రోల్ ఎట్ ద ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది నేను చెప్తున్నా అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే ఇక్కడ అక్కడి నుంచి జరగట్లేదు మనం. అక్కడ లీకేజ్‌లు, హోల్స్ ఉన్నాయి. దాంట్లో తడుస్తూ ఉన్నాము. ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నది. మరి ఇది తడిచిందెలా? అది తడిచిందెలా? ఇదయిందెలా? ఆ క్వెషన్స్ అడుగుతున్నానన్నమాట యాక్చువల్‌గా. The real target is to reach a level of this pure observer, and then there is a possibility get liberated from all these things అండి. సో దానికి చాలా సార్లు రిపీటెడ్‌గా ఇది చెప్పామండి. లైక్ యూ అబ్జర్వ్ ఇన్‌సైడ్ ద సెల్ఫ్ అవేర్‌నెస్, అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్‌సైడ్. దాంతోనే ఇవన్నీ సాల్వ్ అవుతాయండి. అబ్జర్వింగ్ ప్రస్తుతం నా ఫీలింగ్ ఏంటి, నా థాట్ ఏంటి, నా డిజైర్ ఏంటి అని అబ్జర్వ్ చేయడం, అవి యాక్చువల్‌గా యాక్సెప్టబుల్‌గా ఉన్నాయా లేదా చూసుకోవడం, అండ్ అది చూస్తున్నప్పుడు దాంట్లో మార్పు వస్తూ ఉంటుందండి.
అదే మన సామర్థ్యం పెంచుకోవడం అంటే అదే అన్నట్టు. దాంతోనే ఆటోమేటిక్‌గా మన రిలేషన్‌షిప్‌లో చేంజ్ వస్తుంటుంది. మనం స్ట్రెస్‌లో చేంజ్ వస్తూ ఉంటుంది. మనకు స్లీప్ క్వాలిటీ అన్నీ మారుతాయండి. ప్రతి ఒక్కటి మారుతుంది అన్నట్టు. సో, అగైన్ అండ్ అగైన్ సజెస్ట్ చేసిన ప్రాక్టీస్ ఏంటి అంటే సెల్ఫ్ అవేర్‌నెస్. రోజు ఒక 10 నిమిషాలు గానీ, పావుగంట కానీ ఒక మెడిటేషన్ లాంటిదండి. ఈ ప్రాక్టీస్ చేయమనేదే అగైన్ అండ్ అగైన్ సజెషన్ అండి. ఓకే. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. శ్రవంతి గారు సార్ నమస్తే సార్ హరి గారు. ఒక్క నిమిషం అండి. శ్రవంతి గారు హ్యాండ్ రైజ్ చేశారు. సో, విల్ ఆస్క్ హర్ టు స్పీక్ ఫస్ట్. చాలా సేపు అయింది. యాహ్! శ్రవంతి. హాయ్ సార్. హలో అండి. చెప్పండి. సార్ హ్యాపీనెస్ అన్నది లైక్ అది సిచ్యువేషన్స్ మీదనో లేకపోతే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ మీదో అలా కాకుండా బయట నుంచి ఎక్కడో అంటే లైక్ ఒక గోల్ పెట్టుకున్నాం సార్. ఎగ్జాంపుల్, ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ రీచ్ అవ్వడానికి కష్టపడలేకపోతున్నామనో లైక్ హెల్త్ వల్లనో ఇలాగ ఎక్కడికొక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఒక ఉత్సాహం అనేది ఉండదు సార్. ఆ ఉత్సాహం అంటే లైక్ ఆ యొక్క జీల్ అనేది ఉండదు సార్. ఆ జీల్ అనేది తీసుకోవాలి అంటే ఏం చెయ్యాలి సార్? లైక్ అంటే సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి మనము దట్ మీన్స్ నేను అలాగే వెనక్కి మరి నన్ను ముందుకు తీసుకెళ్లేది ఎవరు సార్? మరి నన్ను నేను ముందుకు తీసుకెళ్ళాలి కదా. సో మీరు చెప్పినట్లుగా ప్రతి సెల్ఫ్ చెక్ అన్నది ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా ఉండాలి. సో ఆఫీస్కి వెళ్ళినా, తర్వాత కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నా యొక్క భావాలు ఎలా ఉన్నాయని ప్రతి క్షణం నన్ను నేను గమనించుకుంటున్నాను. ఆ గమనించుకుంటున్నప్పుడు వాటిని ఎలా చేంజ్ చేసుకోవాలి అన్న విషయానికి వస్తే అది నాకు అంత అర్థం కావట్లేదు సార్. సో దీనికి మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? మీరు గమనించుకుంటున్నప్పుడుతోనే అసలు గమనించుకునే ప్రాసెస్ అనేది చాలా పవర్ఫుల్ అండి. సో, చాలా న్యాచురల్‌గా అవుతదన్నట్టు. గమనించుకుంటూ ఉంటుంటేనే వెంటనే అర్థమవుతూ ఉంటది. ఇహో ఈ నాలో ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా ఇలాంటి ఆలోచన, ఇలాంటి భావం ఉండడం వల్ల నేను కంఫర్టబుల్ ఉన్నానా? లేదా? అనేది అర్థమవుతుంటదండి. అండ్ ఏవైతే నెగెటివ్ రిపీటెడ్ అవైతుంటాయో వాటి బలం తగ్గుతూ ఉంటది. బెటర్ అండ్ బెటర్ అవుతూ ఉంటుంటదండి. అసలు చాలా పవర్ఫుల్ ప్రాసెస్ అన్నట్టు గమనించుకోవడం అనేది. అయితే గమనించుకున్నాక చేయాల్సిందేంటంటే, ఇది సహజ స్వీకృతి అనే టెస్ట్ ఏదైతే చెప్పామో, ఇది యాక్సెప్టబులా నాకు కాదా? అనేది ఒకసారి ఒకటి దాన్ని చిన్న అనాలిసిస్ చేయడం అండి. ఫస్ట్ అబ్జర్వ్ అండ్ యూ అనలైజ్ దిస్. దాంతోనే అవి నెగెటివ్ డ్రాప్ అయిపోయి, ఏదైతే మీరు టైర్డ్‌గా అనిపిస్తుంటదో, ఏదైతే మీకు అలా అనిపిస్తుందో అవన్నిటికి మూలం గూడా మళ్ళీ నా సెల్ఫ్ ఫంక్షనింగ్, సెల్ఫ్‌లో యాక్టివిటీ ఎలా ఉందనేదే మూలం అండి. ఒకరోజు మోటివేట్ అవ్వడానికి, ఒకటి మోటివేట్ అవ్వకపోవడానికి అన్నిటికి మూలం గూడా ఆ సెల్ఫ్‌లో జరిగేదే. బయట పరిస్థితులు మూలం అనిపిస్తది ప్రస్తుతం. కానీ అది కాదు. వినిపిస్తుందండి? ఓకే సార్. బట్ ఏంటంటే ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా అంటే ఒక 2, 3 డేస్ నుంచి ఒక్కసారి నేను డిసప్పాయింట్ అయ్యాను అంటే, ఆ డిసప్పాయింట్‌నెన్స్ అనేది కొన్ని రోజులు అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది సార్. దాంట్లో నుంచి బయటికి రావాలి అంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ నో, కూడా దట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ హావింగ్ ఎ పూర్ సెల్ఫ్ అవేర్‌నెస్ అండి. ఇప్పుడు నాలో ఒక నెగెటివ్‌ది ప్రాసెస్ జరుగుతుంది. అది ఆగట్లేదు అంటే నాకు సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది నాలో సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది స్ట్రాంగ్ అవ్వలేదన్నట్టు. నేను అన్‌అవేర్‌గా ఉంటేనే అండి. అవేర్‌నెస్ లేకుంటేనే అది గంటలు, గంటలు, రోజులు, రోజులు జరగగలదు. అవేర్‌నెస్ ఇంకా చేస్తూ ఉంటే అసలది జరగనే జరగదు. అలా అన్ని రోజులు ఒక నెగెటివ్ థాట్‌తో గాని, డిసప్పాయింట్‌మెంట్‌తో గాని వి వోంట్ బి దేర్. ఇన్ ఎ మూమెంట్ వి కమ్ ఔట్. అండ్ గోయింగ్ డౌన్ ఇన్‌ఫాక్ట్ అలా అసలు డిసప్పాయింటే అవ్వం మనం. గోయింగ్ డౌన్ ఇంకా ఫర్దర్. ఓకే. సో, ఆల్‌మోస్ట్ 8:50 అయిందండి. చాలా ఎక్సీడ్ అయ్యాం టైమ్. సో, వి విల్ స్టాప్ హియర్ అండ్ కంటిన్యూ నెక్స్ట్ సార్ వీక్. ఒక్క నిమిషం సార్. జస్ట్ 30 సెకండ్స్. యాహ్! షూర్. సార్ థ్యాంక్ యూ సార్ హరి గారు. యాహ్! నెక్స్ట్ నాకు అర్థమైంది ఏంటంటే రియాక్షన్ లేకుండా యాక్షన్స్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుందేమో అన్నట్టుగా అర్థమైంది. యాహ్! థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యాహ్! ఓకే. సార్ మీ నంబరు కొంచెం పెడతారా? యాహ్! నేను దీంట్లో మెసేజ్ చేస్తున్నానండి. ఎవరైనా చాట్ బాక్స్‌లో. మీకెప్పుడన్నా కాల్ చేయాలంటే ఏ టైంలో చేయాలి? ఈవినింగ్ టైమ్‌లో ఓకే అండి. 6 తర్వాత అలా. ఓకే సార్. థాంక్స్. ఓకే అండి. సో, థ్యాంక్ యూ అండి అందరికి సెషన్‌లో పార్టిసిపేట్ చేసినందుకు. యాహ్!
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ సెషన్. యా చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ అండి. అజయ్ గారు ఉన్నారండి? హలో. సో వీఆర్ ఎండింగ్ ద సెషన్ అండి. ఉన్నాను సార్, అజయ్ ఉన్నా. సార్ చంద్రయ్య సార్, నేను మాట్లాడుతా సార్, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వగలరా పర్సనల్ గా?